రెండు వాక్యాలు చదువుకుందాం. 3వ అధ్యాయం முதல் 2 వచనங்களை వాసిపోం. అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలా ఇంగ్లీష్ కూడా చదవండి. Disobedient to parents, unthankful, unholy. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఈ 2వ పత్రిక 3వ అధ్యాయములో అంత్య దినములలో జరగబోయే సంభవములను ఆయన తెలియపరుచున్నారు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2வது நிருபத்திலே அவர் கடைசி காலங்களிலே நடக்க வேண்டிய கொடிதான సంభవங்களை குறித்து அவர் குறிப்பிடுகிறார். రక్షింపబడి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ పొంది సంఘములో దేవుని యొక్క జనులుగా విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి దేవుని జనులలో ఈ చివరి దినములలో వారిలో కలిగేటువంటి స్వభావములు ఇక్కడ రాయబడి ఉన్నవి. రక్షింపబட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று சபையிலே அங்கத்தினர்களாயிருக்கிற இந்த தேவனுடைய ஜனங்களுக்கு கடைசி காலங்களிலே வரக்கூடிய கொடிதான ஸ்வபாவங்களை குறித்து இங்கே அவர் எழுதுகிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. వీరిలో మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష ప్రియులు అని గత వారములలో మనం విని ఉన్నాము. இவர்களுக்குள்ளே மனுஷர் தற்பிரியராயும் பணப்பிரியராயும் இருப்பார்கள் என்று கடந்த వారத்திலே நாம் பார்த்தோம். గత వారములో బింకమలు ఆడేవారిని గురించి మనం విని ఉన్నాము. போன వారத்திலே நாம் బీంబుకారரை குறித்து நாம் பார்த்தோம். ఈ బింకము లాడేవారే బడాయి మాటలు గొప్పలు చెప్పుకొని లేని వాటిని ఉన్నట్లుగా కల్పించుకొని జీవించేవారని గత వారములో మనం విని ఉన్నాము. இந்த வீம்புக்காரர்கள் என்றால் அவர்கள் பெரிதான காரியங்களை செய்தவர்களாக சொல்லுகிறவர்களாகவும் அவர்கள் தம்பம் அடிக்கிறவர்களாகவும் இவ்விதமாக இல்லாததை இருப்பதாக உண்டாக்குவர்களாகவும் இருப்பார்கள் என்று நாம் பார்த்தோம். ఈ ఉదయకాల సమయంలో వీరి తర్వాత మరొక గ్రూపు వారిని గురించి రాయబడి ఉన్నది. இவர்களை அல்லாமல் இன்னொரு கூட்டத்தாரை குறித்து நாம் இந்த காலவெளியில் பார்ப்போம். వీరి యొక్క పేరు ఏమిటంటే అహంకారులు అని రాయబడి ఉన్నది. இங்கே இவர்களுடைய பெயர்கள் என்னவென்றால் அவர்கள் அகந்தை உள்ளவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. వీరిని గురించి ఆంగ్లములో ఏమి రాయబడి ఉన్నది? இதை குறித்து ஆங்கிலத்திலே என்ன எழுதியிருக்கிறது? వీరి పేరు ఏం పేరండి? இவருடைய பேர் என்ன? ప్రౌడ్స్ అని రాయబడి ఉన్నది. அவர்கள் அகந்தை உள்ளவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక ఆ అహంకారులు అనగా గర్విష్ఠులు అని అర్థము. இந்த அகந்தை உள்ளவர்கள் என்றால் அவர்கள்தான் பெருமை உள்ளவர்கள். కనుక అహంకారులు అని చెప్పినా గర్విష్ఠులు అని చెప్పిన ఒకే అర్థమును బయలుపరుచున్నది. அகந்தை உள்ளவர்கள் என்றும் గర్వం உள்ளவர்கள் என்றும் சொன்னால் அது ఒరే అర్థத்தை தான் குறிக்கிறது. మీరు అంత్య దినములలో దేవుని యొక్క జనులలో ఈ స్వభావం ఉంటుందని పౌలు 1వ శతాబ్దములోనే ఈ కార్యమును ఆయన బయలుపరిచి ఉన్నారు. கடைசி நாட்களிலே தேவனுடைய ஜனங்களுக்குள்ளே இப்படிப்பட்ட கொடிய சுபாவங்கள் இருக்கும் என்று 1ஆம் நூற்றாண்டிலேயே అపోస్తలుడైన పౌలు குறிப்பிட்டிருக்கிறார். ఒకవేళ ఇది రక్షింపబడని అన్నిటి యొక్క జీవితంలో ఈ గర్వం ఉంటుందని ఆయన చెప్పడం లేదు. ஒருவேளை ரட்சிக்கப்படாத அந்நிய ஜனங்களுக்குள்ளேதான் இப்படிப்பட்ட சுபாவங்கள் காணப்படுகிறது என்று அவர் குறிப்பிடவில்லை. యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది దేవుని కొరకు జీవించే ఒక క్రైస్తవ జీవితములో ఒక మానవుని యొక్క జీవితములో ఈ గర్వము అంత్య దినములలో ఉంటుందని పౌలు తేటగా తెలియపరుచున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை சொந்த இரட்சகராக ஏற்றுக்கொண்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று தேவனுக்காக ஜீவிக்கிற தேவனுடைய பிள்ளைகளுடைய ஜீவித்தில் தான் இந்த அகந்தையின் சுபாவம் காணப்படுவதாக அவர் குறிப்பிடுகிறார். ఒకవేళ ఈ యొక్క వాక్యము నా గురించి రాయబడలేదు, ఇది ఎవరో దేవుని ఎరగని ఒక అన్నిటిని గురించి రాయబడిందని ఎవరు కూడా దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ஒருவேளை
இது என்னை குறித்து எழுதப்படவில்லை, தேவனை அறியாத ஒரு அந்நியனை குறித்தே இந்த சுவாபம் குறிக்கப்பட்டிருக்கிறது என்று దయவு செய்து யாரும் நினைக்க வேண்டாம். ఈ యొక్క వాక్యమును అన్యుని గురించి పౌలు రాయబడలేదు. இந்த వசனங்களை అన్య జనங்களை குறித்து పౌలు అపోస్తలుడు எழுதவில்லை. ఒక దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా పిలువబడుచున్నటువంటి ఒక వ్యక్తిని గురించి అతడు అంత్య దినములలో అతనికి జీవితములో ఈ స్వభావం ఉంటుందని పౌలు తేటగా తెలియపరుచున్నారు. ஒரு தேவனுடைய பிள்ளைக்குள்ளே கிறிஸ்துவன் என்று அழைக்கப்படுகிறவர்களுக்குள்ளே இந்த கொடிய சுவாபங்கள் காணப்படும் என்று அப்போஸ்தலனாகிய பவுல் குறிப்பிடுகிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఆ உண்டாகட்டும். యొక్క అహంకారము గర్వము అనేది ఇది యాంటీ క్రైస్ట్ యొక్క స్పిరిట్ అయి ఉంటున్నది. இந்த அகந்தை, இந்த பெருமை என்று சொல்லுவது அது ஆன்டி கிரைஸ்டுடைய ஆவியாகத்தான் இருக்கிறது. అంత్య క్రీస్తు యొక్క ఆత్మని ఇది బయలుపరుచున్నది. இது அந்தி கிறிஸ்துவின் ஆவியையே காட்டுகிறது. ఇది దేవుని బిడ్డల యొక్క ఆత్మ కానే కాదు. இது ஒருபோதும் தேவனுடைய பிள்ளைகளின் ஆவி அல்ல. ఇది క్రీస్తు యొక్క ఆత్మ కాదు. இது கிறிஸ்துவின் ஆவியும் அல்ல. క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క ఆత్మ ఏంటి? இந்த கிறிஸ்துவின் சுவாபம், கிறிஸ்துவின் ஆவி என்ற నేను సాత్వికుడను దీన మనసు గలవాడనని యేసు క్రీస్తుని గురించి రాయబడి ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை குறித்து நான் சாந்தமும் மனத்தாழ்மையும் உள்ளவனாய் இருக்கிறேன் என்று குறிக்கப்பட்டிருக்கிறது. అయితే యేసు యొక్క స్వభావము, దీనత్వము, సాత్వికమని వ్రాయబడి ఉన్నది. அதுதான் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய சாந்தமும் மனத்தாழ்மை என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు దేవుని బిడ్డల యొక్క స్వభావము కూడా దీనత్వము, సాత్వికమై ఉండాలి. அப்படியானால் தேவனுடைய பிள்ளைகளுடைய சுபாவங்களும் சாந்தமும் மனத்தாழ்மையுமாகத்தான் இருக்க வேண்டும். కానీ ఇక్కడ చెప్పబడినటువంటి స్వభావము అహంకారము, గర్వము అని రాయబడి ఉన్నది. ஆனால் ఇங்கே குறிக்கப்பட்ட சுபாவமோ அது அகந்தையும் பெருமையும் என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు ఈ యొక్క అహంకారము, గర్వము అనేది యేసు స్వభావము కాదు, దేవుని బిడ్డల స్వభావము కాదు. ఇది అంత్యక్రీస్తు యొక్క స్వభావం అంటున్నది. அப்படியானால் இங்கே குறிக்கப்பட்டிருக்கிற அகந்தையும் பெருமையும் இது தேவனுடைய பிள்ளைகளுடைய சுபாவமும் அல்ல, இயேசு கிறிஸ்துவின் சுபாவமும் அல்ல. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అప్పుడు దేవుడు ఈ అహంకారులను ఏం చేస్తున్నాడు? அப்படியானால் தேவன் இந்த அகந்தைக்காரர்களை என்ன செய்கிறார்? దేవుని యొక్క వాక్యమును మనం చూచినట్లయితే தேவனுடைய வசனத்தில் நாம் பார்ப்போம் என்றால் మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయమునకు మనం వచ్చినప్పుడు 6వ వచనములో 7వ వచనములో రాయబడి ఉన్నది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహింపబోచున్నాడు. நாம் முதலாம் பேதுரு 5ஆம் அதிகாரம் 6ஆம் 7ஆம் வசனங்களை நாம் பார்க்கும்போது தேவன் பெருமைக்காரர்களுக்கு எதிர்த்து நின்று அவர் சாந்த குணமுள்ளவருக்கு அவர் தாழ்மை அழைகிறார். దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేవుడు అహంకారులను ఎదిరించుచున్నాడు. தேவன் அகங்காரிகளை எதிர்க்கிறார். లేదా దేవుడు గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తున్నాడు. தேவன் பெருமைக்காரர்களை எதிர்க்கிறார். కారణం దేవుని యొక్క స్వభావానికి ఈ యొక్క అహంకారులు, గర్విష్ఠుల స్వభావము ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా కనబడుచున్నది. அதற்கு காரணம் என்னவென்றால் தேவனுடைய சுபாவங்களுக்கும் இந்த பெருமைக்காரனுடைய சுபாவங்களுக்கும் எதிரிடையாக காணப்படுகிறது. దేవుని స్వభావము దీన మనస్సు సాత్వికమైనది, தேவனுடைய சிந்தையோ அது சாந்தமும் மனத்தாழ்மையுமாயிருக்கிறது. కానీ అహంకారులు, గర్విష్ఠుల యొక్క స్వభావాన్ని దేవుడు ఎదిరిస్తున్నాడు. ஆகையால் தான் பெருமைக்காரனுடைய சுபாவத்தை தேவன் எதிர்க்கிறார். ఆ అహంకారుల యొక్క ఆ స్వభావమును ఒక్క దినము కూడా దేవుడు అంగీకరించడు. இந்த பெருமைக்காரர்களுடைய சுபாவத்தை ஒருபோதும் ஒரு நாளும் தேவன் ஏற்றுக்கொள்ள மாட்டார். ఒకవేళ గర్విష్ఠులు, అహంకారులు కూడా దేవుని యొద్దకు వచ్చినట్లయితే దీన మనసు కలిగిన దేవుడు ఆ స్వభావాన్ని కూడా అంగీకరించడు. இப்பொழுது இந்த பெருமைக்காரர்கள், இந்த அகங்காரிகள் அவர்கள் தேவனுடைய சமூகத்தில் வந்திருந்தாலும் கூட அவர்களை அவர் ஒருபோதும் ஏற்றுக்கொள்ள மாட்டார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క అహంకారులు, గర్విష్ఠులు ఈ అంత్య దినములలో ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకి హెచ్చరిక చేయుచున్నది. இந்த கடைசி காலத்திலே இந்த பெருமைக்காரர்களும் இந்த அகங்காரிகளும் இவர்கள் இருக்கிறார்கள் என்று దేవుని వచనం சொல்லுகிறது. లేదా సంఘములో దేవుని యొక్క జనులలో ఇటువంటి స్వభావము కలిగినటువంటి జనులు ఉన్నారు. இல்லை என்றால் சபையிலே
தேவனுடைய ஜனங்களுக்குள்ளே இப்படிப்பட்ட சுபாவம் உள்ளவர்கள் இருக்கிறார்கள். అయితే ఈ స్వభావము నాలోను నీలోను లేని వారముగా మనం మిక్కిలి జాగ్రత్త పడవలెను. ஆகையால் இந்த சுபாவம், இந்த கொடிய சுபாவம் எனக்குள்ளும் உங்களுக்குள்ளும் இல்லாதபடிக்கு நாம் பார்த்துக் கொள்ள வேண்டும். ఒకవేళ ఈ స్వభావము గర్వము అహంకారము ఎవరి జీవితంలో ఉంటున్నదో దేవుడు వారిని ఎదిరించుచున్నాడు. இந்த சுபாவம் யாருக்குள்ளே இருக்கிறதோ அவர்களை தேவன் எதிர்க்கிறார். ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎదిరించినట్లయితే మీరు ఏమీ చేయలేరు. మీకు సపోర్ట్ గా ఏ మనుషుడు కూడా ఏమీ చేయలేడు. ஒருவேளை தேவன் உங்களை எதிர்ப்பாரானால் நீங்கள் ஒன்றும் செய்ய முடியாது. உங்களுக்கு துணையாக ఆదరவாக யாரும் இருக்க முடியாது. అందువలన దేవుడు ఎల్లప్పుడూ అహంకారులను ఆయన ఎదిరింపబోతున్నాడు. ஆகையால் தான் தேவன் எப்பொழுதும் பெருமைக்காரர்களுக்கு எதிர்த்து நிற்க కనుక போகிறார். నువ్వు ఎంత గొప్పవారైనప్పటికీ దేవుడిని ఎదిరిస్తున్నాడని ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నది. அகங்காரம் உள்ளவர்கள் அவர்கள் எப்படிப்பட்டவர்களாயிருந்தாலும் தேவன் அவர்களுக்கு எதிர்க்கிறார் என்று இந்த வசனம் நமக்கு போதிக்கிறது. అంత్య దినములలో దేవుని యొక్క జనులు ఇటువంటి స్వభావము క్రియ చేస్తున్నదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరచున్నది. கடைசி காலத்திலே இந்த கொடிய சுபாவம் சபைக்குள்ளே கிரியை செய்கிறது என்று இந்த வசனம் நமக்கு சொல்லுகிறது. అయితే ఈ యొక్క అహంకారము గర్వము మన జీవితంలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే இந்த అహంதையும் இந்த பெருமையும் நம்முடைய జీవితకుள்ளே ప్రవేశిக்க కూడాదబడికి இருக்க வேண்டும் என்று గర్వమునకు సంబంధించినటువంటి కార్యములు మన జీవితంలో కనబడకూడదు. இந்த மரணத்திற்கு ஏதுவான சுபாவங்கள் நம்மிலே காணப்படக்கூடாது. గర్వము అహంకారము అనగా అర్థం ఏంటి? இந்த பெருமையும் இந்த அகந்தையும் என்றால் அதனுடைய அர்த்தம் என்ன? అహంకారులు గర్విష్ఠులు అనగా వారిని గురించి పరిశుద్ధ గ్రంథములో అనేక వాక్యములు మనకు తెలియచేయుచున్నవి. இந்த அகந்தையுள்ளவர்கள் இந்த பெருமைக்காரரை குறித்து வேதத்திலே அநேக வசனங்கள் நமக்கு வைக்கப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మొట్టమొదటిగా ఈ యొక్క గర్విష్ఠులు ఎవరైంటున్నారు? முதலாவதாக இந்த பெருமைக்காரர்கள் யார்? దీనిని గురించి దేవుని యొక్క వాక్యమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து தேவனுடைய வசனத்துக்கு நாம் வருவோம் என்றால் దేవుని యొద్ద నుండి అనేకమైన మేలులు పొందినటువంటి దేవుని జనులు పొందిన మేలుకి తగిన విధముగా వారు జీవించకపోతే వారే గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. தேவனிடத்திலிருந்து அநேக நன்மைகளை பெற்றும் அந்த நன்மைகளை பெற்ற அதற்கு உரியவர்களாக ஜீவிக்காதவர்கள் இந்த பெருமைக்காரர்களில் முதல்வர்கள். మరొకసారి తెలియచేస్తున్నాను, இன்னொரு முறை உங்களுக்கு சொல்லுகிறேன். దేవుని యొద్ద నుండి అనేకమైన మేలులు పొందిన దేవుని జనులు వారు పొందిన మేలులకు తగినట్టుగా ప్రవర్తించకుండా వారు జీవించినట్లయితే వారు గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. தேவனிடத்திலிருந்து அநேக நன்மைகளை பெற்றவர்கள் அவர்கள் பெற்ற நன்மைகளுக்கு ஏற்ற விதமாக அவர்கள் நடத்தியினால் ஜீவிக்காதவர்கள் இந்த பெருமைக்காரர்கள். దీనిని గురించి 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 25వ వాక్యమును మనం చదువుకుందాం. இதை குறித்து 2வது நாளாகமம் 32ஆம் அதிகாரம் 5ஆம் வசனத்தை வாசிப்போம். 25ஆம் వచనத்தை వాసిపోం. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి. కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఇక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజును మనము చూడగలుగుతున్నాము. இங்கே எசேக்கியா என்கிற ஒரு ராஜாவை பார்க்கிறோம். ఆయన జీవితములో దేవుడు చేసిన అనేకమైనటువంటి మేలులను గురించి పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతున్నాము. அவனுடைய ஜீவித்திலே தேவனாகிய கர்த்தர் செய்த அநேக நன்மைகளை குறித்து நாம் பரிசுத்த வேதாகமத்தில் வாசிக்கிறோம். కానీ అతని హృదయము గర్వించినట్లుగా ఈ వాక్యములో మనము చదువుతున్నాము. ஆனால் அவனுடைய இருதயமோ மனமேட்டியுமாய் பெருமையாய் காணப்பட்டது என்று இந்த வசனத்தில் பார்க்கிறோம். దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్టుగా అతడు ప్రవర్తింపలేదు. தேவன் தனக்கு செய்த நன்மைக்கு ஏற்ற வண்ணமாக அவன் நடக்கவில்லை. అందువల్ల అతని మీదికి యెరూషలేము నివాసుల మీదికి యూదావారి మీదికి దేవుని కోపము రగులుకొనినది. ஆகையால் அவன் மேலும் யூதாவின் மேலும் எருசலேமின் மூலம் தேவனுடைய கோபம் மூண்டது. అతని యొక్క మనస్సు హృదయము గర్వించినట్లుగా ఈ యొక్క వాక్యం మనకు తెలియచేయుచున్నది. அவன் தன்னுடைய மனதிலும் தன்னுடைய இருதயத்திலும் பெருமையுள்ளவனாய் இருந்தான் என்று இந்த வசனம் சொல்லுகிறது. ఒకవేళ మీలో అనేక మంది అనుకోవచ్చు,
నాలో ఏ గర్వము లేదు అని మీరు సంతోషపడవచ్చు. ஒருவேளை நீங்கள் எல்லாரும் கூட நினைக்கக்கூடும் என்னிலே எந்த விதமான பெருமையும் இல்லை என்று. అప్పుడు గర్వము అనగా ఈ యొక్క వాక్యము ఏమని దీని యొక్క అర్థాన్ని తెలియపరుచున్నది. ஆனால் பெருமை என்றால் என்ன என்று இந்த வசனம் நமக்கு சொல்லுகிறது. దేవుని యొద్ద నుండి మేలులు పొందిన దేవుని బిడలు ఆ పొందిన మేలు ప్రకారంగా మీరు జీవించకపోతే అదే గర్వము అని రాయబడి ఉన్నది. தேவனுடைய பிள்ளைகள் தேவனிடத்திலிருந்து பெற்ற நன்மைகளுக்கு தகுந்த விதமாக அவர்கள் ஜீவிக்காவிட்டால் அதுதான் பெருமை என்று இங்கே எழுதப்பட்டிருக்கிறது. లేదా దేవుడు చేసిన మేలులు అనుభవించి కృతజ్ఞత హృదయము లేకుండా దేవునికి దూరముగా జీవించినట్లయితే అదే గర్వము అని రాయబడి ఉన్నది. இல்லை என்றால் தேவனிடத்திலிருந்து நன்மைகளை பெற்று அதற்கு தகுந்த விதமாக நன்றியுள்ளவர்களாய் ஜீவிக்காமல் தேவனுக்கு தூரமாய் இருப்பதுதான் பெருமைக்காரர்கள். ఈ అంత్య దినాలలో మీలో ఎంతమంది దేవుని యొద్ద నుండి అనేకమైన మేలులు పొందినటువంటి మేలుకి తగిన విధముగా ప్రవర్తించకుండా జీవించి ఉన్నారు, వారే గర్విష్ఠులు, అహంకారులని దేవుని యొక్క వాక్యము తెలియపరుచున్నది. இந்த கடைசி காலத்திலே யார் உங்களில் எத்தனை பேர் தேவனிடத்திலிருந்து நன்மைகளை பெற்றும் அந்த நன்மைகளை தகுந்த வண்ணமாக ஜீவிக்காமல் இருக்கிறீர்களோ அவர்கள் தான் இந்த வசனத்தின்படி பெருமைக்காரர்கள். ఉద్యోగము లేని సమయంలో దేవుడు మీకు ఉద్యోగ విషయంలో సహాయం చేసి ఉన్నారు. உனக்கு உத்தியோகம் இல்லாத வேளையிலே உன்னுடைய உத்தியோக காரியத்திலே தேவன் உனக்கு உதவி செய்தார். వ్యాపారం లేని సమయంలో దేవుడు మీకు వ్యాపారములో మేలు చేశారు. வியாபாரம் இல்லாத நேரத்திலே தேவன் உனக்கு வியாபாரத்திலே உதவி செய்தார். ఇల్లు లేని సమయంలో దేవుడు ఇల్లు విషయంలో మీకు సహాయం చేశారు. உனக்கு வீடு இல்லாத நேரத்திலே தேவன் உனக்கு வீட்டின் காரியத்திலே உனக்கு உதவி செய்தார். వాహనము లేని సమయంలో దేవుడు మీకు వాహనము సహాయం చేసి ఉన్నారు. வாகனம் இல்லாத நேரத்திலே தேவன் உனக்கு வாகனம் வாங்க உதவி செய்தார். ఆహారము లేని సమయంలో దేవుడు మీకు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. உனக்கு ஆகாரம் இல்லாத வேளையிலே தேவன் உனக்கு சம்பூர்ணமான ஆகாரத்தை தந்தார். వ్యాధుల చేత పీడింపబడే సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు. வியாதியினால் நீ பீடிக்கப்பட்ட வேளையிலே தேவன் உனக்கு சுகத்தை தந்தார். దేవుని యొద్ద నుండి మేలులు పొందిన దేవుని బిడలు ఆ మేలుకు తగిన విధముగా మీరు ప్రవర్తించకపోతే అదే గర్వము అని దేవుని యొక్క వాక్యము తెలియపరుచున్నది. தேவனிடத்திலே நன்மை பெற்ற தேவனுடைய பிள்ளைகள் அந்த நன்மைக்கு ஏற்றவண்ணமாக ஜீவிக்காதவர்கள் தான் பெருமைக்காரர்கள் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. ఒకవేళ నాలో ఏ అహంకారము లేదు, గర్వము లేదని మీరు దీనిని ఆలోచిస్తూ ఉండవచ్చును. ஒருவேளை என்னிலே எந்த பெருமையும் இல்லை, மனமேட்டியும் இல்லை என்று நீ உன் சிந்தையிலே கொண்டிருக்க கூடும். అంత్య దినములలో దేవుని బిడలు అహంకారులు గర్విష్ఠులని దేవుని యొక్క వాక్యము తెలియపరుచున్నది. கடைசி காலத்திலே தேவனுடைய பிள்ளைகளிலே அகந்தைக்காரர்கள் பெருமைக்காரர்கள் உண்டு என்று தேவனுடைய வசனம் எச்சரிக்கிறது. దేవుడు మన ఒక్కొక్కరి జీవితంలో చేసిన మేలును మనం మర్చిపోయి సరైన విధముగా ప్రవర్తించకుండా జీవించినట్లయితే అదే గర్వము అని ఈ యొక్క వాక్యము తెలియపరుచున్నది. தேவனிடத்திலிருந்து நன்மைகளை பெற்றும் அந்த பெற்ற நன்மைகளுக்கு தகுந்த விதமாக நாம் நடக்காமல் இருக்கும் போது நாம் தான் அந்த பெருமைக்காரர்கள் என்று இந்த வசனம் நமக்கு சொல்லுகிறது. ఈ గర్వము మన ఒక్కొక్కరిలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే దేవుడు చేసిన మేలు నిమిత్తమై కృతజ్ఞత హృదయం కలిగి మనము జీవించాలి. இந்த பெருமை நமக்குள்ளே வராதபடிக்கு தேவன் நமக்கு செய்த நன்மைகளுக்கு ஏற்றவண்ணமாக நாம் நன்றியுள்ளவர்களாய் நடந்து கொள்ள வேண்டும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். రెండవదిగా మనం చూచినట్లయితే நாம் இரண்டாவதாக பார்க்கும்போது ఇదే రెండవ దినవృత్తాంతముల గ్రంథము இதே இரண்டாம் நாளாகமம் 36వ అధ్యాయం అనకు రండి. 36ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 11 12 వాక్యములు చదువుకుందాం. 11 12 వచనங்களை వాసిపోం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். సిద్కియా రాజును గురించి మనం చూడగలుగుతున్నాము. இங்கே ஹிஜேக்கியா ராஜாவை குறித்து பார்க்கிறோம். ఇక్కడ మరొక గ్రూపు వారు గర్విష్ఠులు ఎవరంటే దేవుడు నియమించిన ప్రవక్తల భక్తుల మాటను ఎవరైతే వినరో వారే గర్విష్ఠులు. இங்கே பெருமைக்காரரான இன்னொரு கூட்டத்தை பார்க்கிறோம். அவர்கள் தேவனுடைய தீர்க்கதரிசிகள் பக்தர்கள் சொன்ன வார்த்தைகளுக்கு கீழ்ப்படியாதவர்கள். 12వ వాక్యం చదవండి. 12ஆம் வசனம் வாசியுங்கள். అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు
తను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఇక్కడ సిద్కియా రాజు దేవుడు నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకోకుండా సిద్కియా గర్వము కలిగిన వాడుగా ఆయన జీవించి ఉన్నాడు. இங்கே சிதேக்கியா அவன் கர்த்தருடைய வார்த்தை உரைத்த எரேமியா என்கிற தீர்க்கதரிசிக்கு முன்பாக தன்னை தாழ்த்திக் கொள்ளாமல் அதன்படி நடக்காமல் அவன் இருந்தான் என்று வாசிக்கிறோம். దేవుడు నియమించిన ప్రవక్తలు భక్తుల యొక్క మాటను ఎవరైతే వినరో వారే గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. தேவன் தெரிந்து கொண்ட தீர்க்கதரிசியின் வார்த்தையை யார் கேட்கவில்லையோ அவன்தான் பெருமைக்காரன் என்று இங்கே நாம் பார்க்கிறோம். మొట్టమొదటిగా దేవుడు చేసిన మేలుకు తగిన విధముగా ప్రవర్తించకపోతే మనము గర్విష్ఠులమని విన్నాము. முதலாவதாக தேவன் நமக்கு செய்த நன்மைக்கு தகுந்த விதமாக நாம் நடந்து கொள்ளாவிட்டால் அவர்கள் பெருமைக்காரர்கள் என்று பார்த்தோம். రెండవ గ్రూపును చూచినట్లయితే దేవుడు నియమించిన ప్రవక్తలు భక్తుల యొక్క మాటను మనము వినకుండా జీవించినట్లయితే వారే గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. இரண்டாவது கூட்டத்தோர் தேவனுடைய தீர்க்கதரிசிகளுடைய வாக்கையும் பக்தர்களுடைய வாக்கையும் யார் கேட்காமல் நடக்கிறார்களோ அவர்கள் தான் பெருமைக்காரர்கள் என்று நாம் பார்க்கிறோம். ప్రియమైన దేవుని జనులారా, ఈ అంత్య దినములలో మీలో ఎంతమంది దేవుడు నియమించిన ప్రవక్తలు భక్తుల మాటను ఎన్ని సందర్భాలలో మీరు వినకుండా త్రోసివేసిన వారుగా ఉంటున్నారు, వారే గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. பிரியமானவர்களே, கடைசி காலத்திலே தேவனுடைய தீர்க்கதரிசிகள் வரைக்கிற வாக்கை பக்தர்கள் சொல்லுகிற வாக்கை யார் யார் கேட்டு நடக்கவில்லையோ அவர்கள் தான் பெருமைக்காரர்கள் என்று இரண்டாவது கூட்டத்தாராக வசனம் சொல்லுகிறது. ఒకవేళ మీరు అనుకోవచ్చు నాలో ఏ గర్వము లేదు కదా అని మీరు సంతోషంగా ఉండవచ్చును. ஒருவேளை என்னிலே பெருமை ஏதும் இல்லை அல்லவா என்று சந்தோஷிக்க கூடும். కానీ వాక్యం ఏమని హెచ్చరిక చేయుచున్నది? ஆனால் వசனம் எந்த విధமாக உங்களை எச்சரிக்கிறது? దేవుని చేత నియమింపబడిన ప్రవక్తలు భక్తుల మాటను ఎన్ని సందర్భాలలో మనం వినలేదో ఆ సందర్భాలలో గర్వం అనేది మనలో ప్రవేశించి ఉన్నది. தேவனுடைய தீர்க்கதரிசிகளும் தேவனுடைய பக்தர்களும் சொன்ன வார்த்தையை நாம் எத்தனை முறை நாம் மீறினோமோ அப்பொழுதுதான் அந்த பெருமை நமக்குள்ளே பிரவேசித்தது. ప్రియమైన దైవ జనులారా, యవనస్తులారా, సండే స్కూల్ పిల్లలారా, ఎంతమంది దేవుని చేత నియమింపబడిన ప్రవక్తల మాటను మనం వినలేదు, అప్పుడు మనము గర్విష్ఠులుగా కనబడుతున్నాము. பிரியமான தேவ ஜனங்களே, சண்டே ஸ்கூல் பிள்ளைகளே, வாலிப சகோதரர்களே, சகோதரிகளே, நீங்கள் எத்தனை முறை தேவன் தேர்ந்தெடுத்த தீர்க்கதரிசியின் வார்த்தையை கேட்காமல் மீறினீர்களோ அப்பொழுதெல்லாம் நீங்கள் பெருமைக்காரர்கள் தான். ఇటువంటి గర్విష్ఠులను చూసి ఇర్మియా ప్రవక్త ఒక సందర్భములో ఆయన దుఃఖముతో ఏడుస్తున్నాడు. இப்படிப்பட்ட பெருமைக்காரர்களை குறித்து ஒருமுறை எரேமியா தீர்க்கதரிசி நினைவு கூர்ந்து அவன் துக்கித்தான். ఇశ్రాయేలీల యొక్క గర్వమును చూసి ఇర్మియా ప్రవక్త చాటున ఏడుస్తున్నాడు. இஸ்ரவேலின் பெருமையை குறித்து அவன் கண்டு அவன் மனமடிவாகி அவன் துக்கித்தான். ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 17వ వాక్యం. எரேமியா 13ஆம் அதிகாரம் 15ஆம் வசனம், 17:17. 17ஆம் வசனம். అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వల్లబోయిచు కన్నీరు విడుచుచూ నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇశ్రాయేలీల యొక్క జనులు వారు దేవుని యొక్క మాట విననందువల్ల ఇర్మియా వారి నిమిత్తమై వారి గర్వమును చూసి పశ్చాత్తాపడుతున్నాడు. இப்பொழுது இந்த எரேமியா தேவனுடைய வார்த்தையை ஜனங்கள் கேட்காததினால் அதை கண்டு அவன் துக்கிக்கிறான். ఇశ్రాయేలీలో ఉన్న గర్వమును చూచి ఇర్మియా చాటున ఏడుస్తున్నాడు. இஸ்ரவேலுக்குள்ளே காணப்படுகிற பெருமையை கண்டு இந்த எரேமியா அவன் துக்கித்தான். మన ఒక్కొక్కటిలో ఉన్న గర్వము అహంకారమును చూచి మన దేవుడు దుఃఖపడుతున్నాడు. நம்முடைய ரீதியிலே காணப்படுகிற அகந்தையை பெருமையை கண்டு நம்முடைய தேவன் துக்கப்படுகிறார். ఆ యొక్క జనులు అహంకారము గర్వము స్వభావము కలిగిన వారుగా ఉంటున్నారు. இதோ என் ஜனங்கள் அகந்தையும் பெருமையுமாய் இருக்கிறார்களே, వీరు అంత్యక్రీస్తు స్వభావము ధరించుకొని జీవిస్తున్నారని మన నిమిత్తమై మన దేవుడు ఏడుస్తున్నాడు. இவர்கள் அந்த கிறிஸ்துவின் சுபாவத்தை தரித்துக் கொண்டு ஜீவிக்கிறார்களே என்று நம்மை குறித்து நம்முடைய தேவன் துக்கிக்கிறார். అహంకారము
గర్వం అనేది దేవుని బిడ్డలలో కనబడకూడదు. அகந்தையும் பெருமையும் தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே காணப்படக்கூடாது. ఇది గర్వములో ఉన్నటువంటి రెండవ అనుభవం అంటున్నది. இது பெருமையிலே காணப்படுகிற இரண்டாம் அனுபவம். మూడవదిగా మనం చూసినట్లయితే மூன்றாவதாக பார்க்கும்போது గర్వ స్వభావము కలిగిన వారు, అహంకార స్వభావము కలిగిన వారు, వారు భయంకరమైన కోపిష్ఠులు. இந்த மிகவும் பெருமைக்காரர்கள், அகந்தைக்காரர்கள் யார் என்றால் அவர்கள் மிகவும் கோபக்காரர்கள் தான். కోపము అందరికీ రాదు, கோபம் எல்லாருக்கும் வராது. గర్వము ఎవరిలైతే ఉంటుందో వారికే కోపం వస్తుంది. யாரிடத்திலே பெருமை இருக்கிறதோ அவர்களிடத்தில் தான் கோபம் பிறப்பிக்கும். దీనిని గురించి యెషయా గ్రంథము 16వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, இதை குறித்து ஏசாயா 16ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 6వ వాక్యం చదవండి. 6ஆம் வசனம் வாசியுங்கள். మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ మోయాబీయులు బహు గర్వము కలిగిన వారు. இங்கே மோவாபியர் பெருமைக்காரர்கள். తర్వాత వారి గర్వమును గురించి కింద రాసినప్పుడు அவர்களுடைய பெருமையை குறித்து கீழே எழுதப்பட்டிருக்கும் போது వారి అహంకార గర్వ క్రోధము అని రాయబడి ఉన్నది. அவன் అహంகாரத்தையும் அவன் உக்கிரத்தையும் கோபத்தையும் என்று எழுதப்பட்டிருக்கிறது. క్రోధము అనగా కోపాన్ని బయలుపరుచున్నది. இந்த உக்கிரம் என்றால் கோபத்தை வெளிப்படுத்துகிறது. ఈ యొక్క ఉద్యోగములో గాని, వ్యాపార స్థలాలలో గాని, సంఘములో గాని మీరు దీనిని లోతుగా ధ్యానించినట్లయితే, இது உங்களுடைய உத்தியோக இடத்திலாவது, உங்களுடைய வேலையின் இடத்திலாவது, சபையிலாவது இதை கவனமாக நீங்கள் உணர்வீர்களானால், లేదా మీ కుటుంబములో కూడా మీరు గమనించినట్లయితే, இல்லாவிட்டால் உங்கள் குடும்பத்திலே நீங்கள் இதை கவனிப்பீர்களானால், కోపము అనేది ఎవరికి వస్తుంది? இந்த கோபம் யாருக்கு வருகிறது? కోపము అనేది గర్విష్ఠులకే ఈ కోపం వస్తుంది. இந்த கோபம் பெருமைக்காரர்களுக்கு தான் வருகிறது. గర్వము లేని వారికి కోపము రానే రాదు. பெருமை இல்லாதவர்களுக்கு கோபம் வரவே வராது. కోపము, క్రోధము ఈ రెండుకి దగ్గర సంబంధం అన్నది. இந்த கோபத்திற்கும் குரோதத்திற்கும் இது மிகுந்த நிறைவான இணக்கம் இருக்கிறது. అహంకారము, గర్వ స్వభావము కలిగిన ప్రతి దేవుని బిడ్డకి కోపం అనేది ఉంటుంది. அகந்தையும் பெருமையும் உள்ள ஒவ்வொரு தேவனுடைய பிள்ளைகளும் இந்த கோபம் காணப்படுகிறது. అందువల్ల ఈ యొక్క కోపము, గర్వమునకు ఒక దగ్గర సంబంధం అన్నది. ஆகையால் இந்த கோபத்துக்கும் பெருமைக்கும் ஒரு நெருங்கிய உறவு இருக்கிறது. అందువల్ల ఈ యొక్క కోపిష్ఠులను కూడా దేవుడు ఎదిరిస్తున్నాడు. ஆகையால் இந்த கோபிக்கிறவர்களையும் தேவன் எதிர்க்கிறார். అహంకారులను దేవుడు ఎదిరిస్తున్నాడు. பெருமை உள்ளவர்களுக்கு எதிர்த்து நிற்கிறார். గర్వము, కోపము మనలోనికి ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడాలి. ஆகையால் இந்த கர்வமும் இந்த அகந்தையும் நமக்குள்ளே பிரவேசிக்காதபடிக்கு நாம் ஜாக்கிரதையா இருக்க ఈ வேண்டும். కోపము దేవునికి నీతిని నెరవేర్చలేదు. இந்த கோபம் ஒரு நாள் தேவனுடைய நீதியை நடப்பிக்க மாட்டாது. కోపము ఉగ్రతకి కారణముగా ఉంటుంది. இந்த கோபம் தான் உக்கிரத்துக்கு காரணமாக இருக்கிறது. అందువల్ల 38వ కీర్తనలో రాయబడి ఉన్నది, ஆகையால் தான் 38ஆம் சங்கீதத்திலே எழுதப்பட்டிருக்கிறது, కోపము మానము అని రాయబడి ఉన్నది. ஆகையால் கோபிப்பதை விட்டுவிடுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. 8వ వచనం. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము. కోపము, మానము, అగ్రహము విడిచిపెట్టుము. ஆகையால் தான் கோபத்தை விட்டுவிடுங்கள், உக்கிரத்தை விட்டுவிடுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. 37వ కీర్తన 8వ వాక్యం. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. கோபத்தை நெகிழ்ந்து உக்கிரத்தை விட்டு விடுங்கள். కోపము మానమని రాయబడి ఉన్నది. இங்கே கோபத்தை விட்டு விடுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. కోపము రావడానికి కారణము గర్వము కలిగిన మనుషుల్లోనే ఈ కోపము ఉంటుంది. கோபம் வருவதன் காரணம் அது பெருமைக்காரனுக்குள்ளேதான் அது வருகிறது. కయీనికి కోపం వచ్చింది, తమ్ముడైన హేబేలుని చంపి ఉన్నాడు. இந்த காயினுக்கு கோபம் வந்தது, தன்னுடைய தம்பியான ஆபேலை கொன்று போட்டார். కోపం వచ్చినట్లయితే ఏం మాట్లాడతారో, ఏది తీసుకొని ఎదుటి వ్యక్తిని కొడతారో వారికి ఏమీ తెలియదు. இந்த கோபம் வந்தால் அவர்கள் எதை கையில் இருக்கிறதை எடுத்து அடித்து செய்வார்களோ அது அவர்களுக்கே தெரியாது. అందువల్ల మోయాబీల యొక్క గర్వము, అహంకారము, గర్వ క్రోధము అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் மோவாபியருக்கு பெருமையும் அகந்தையும்
உக்கிரமும் என்று எழுதப்பட்டிருக்கிறது. గర్వము కలిగిన వారు అధికముగా కోపపడతారు. இந்த பெருமை உள்ளவர்கள் தான் அதிகமாய் கோபப்படுவார். గర్వము లేని వారికి కోపము రాదు. பெருமை இல்லாதவர்களுக்கு கோபம் இல்லை. అధికముగా కోపం వచ్చేది గర్విష్ఠులకి. அதிகமாக கோபம் வருவது பெருமைக்காரர்களுக்கு தான். అందువల్ల ఈ గర్విష్ఠులు అహంకారులు అంత్య దినములలో సంఘములో ఉంటున్నారు. ஆகையால் இந்த பெருமைக்காரர்கள் அகந்தையுள்ளவர்கள் அவர்கள் கடைசி காலத்திலே சபையில் தான் இருக்கிறார்கள். ఈ యొక్క గర్వము కోపము ఆ మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచున్నది. இந்த அகந்தையும் கோபமும் மனிதனுடைய ஆவிக்குரிய ஜீவித்தை அழித்து போடுகிறது. నాశనమునకు ముందు గర్వము నడుచును. அழிவுக்கு முன்னானது அகந்தை. పడిపోవడానికి ముందు గర్వము నడుచును. விடுதலுக்கு முன்னானது மனமேட்டிமை. సామెతల గ్రంథం 16వ అధ్యాయం మనకు వచ్చినట్లయితే நீதிமொழிகள் 16ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 18వ వాక్యం చూడండి. 18ஆம் வசனம். నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును. அழிவுக்கு முன்னானது அகந்தை. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చును. விடுதலுக்கு முன்னானது மனமேட்டிமை. కనుక ఈ గర్వము ద్వారా కోపము బయలుదేరుతుంది. ஆகையால் இந்த அகந்தையின் மூலமாகத்தான் கோபம் பிறப்புகிறது. కోపము గర్వము ఒక మనిషిని ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుతున్నది. இந்த அகந்தையும் கோபமும் ஒரு மனிதனுடைய ஆவிக்குரிய ஜீவித்தை அழித்து போடுகிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది గర్వములో ఉన్నటువంటి మూడవ అనుభవం అంటున్నది. இது அகந்தையில் இருக்கிற மூன்றாம் அனுபவம். కనుక ఈ గర్వము కోపము మన జీవితంలోనికి ప్రవేశించకూడదు. ஆகையால் இந்த அகந்தையும் இந்த கோபமும் நம்முடைய జీవితంలో ప్రవేశించவே కూడదు. ఒకవేళ ప్రవేశించినట్లయితే మన ఆత్మీయ జీవితం నష్టమైపోతుంది. ஒருவேளை அவிதமாக பிரவேசிக்கும் என்றால் நம்முடைய ஆவிக்குரிய ஜீவன் நஷ்டப்படும். నాలుగో కార్యములో గర్వములో ఉన్న నాలుగో అనుభవం చూచినట్లయితే இந்த பெருமையில் இருக்கிற நான்காம் அனுபவம் என்னவென்றால் ఈ యొక్క గర్వ స్వభావం కలిగిన వారు పరలోక రాజ్యములో కనబడరు. இந்த பெருமைக்காரர்கள் பரலோக ராஜ்யத்திலே காணப்பட மாட்டார். పరలోక రాజ్యానికి గర్విష్ఠులకి ఎట్టి సంబంధము లేదు. பரலோக ராஜ்யத்துக்கும் பெருமைக்காரர்களுக்கும் எந்த விதமான சம்பந்தமும் இல்லை. కారణము ఏ విధంగా అంటే அதனுடைய காரணம் எவ்விதம் என்றால் ఈ గర్వం అనేది దేవదూతలలో మొట్టమొదటిగా ప్రవేశించింది. இந்த பெருமையானது முதலாவதாக தேவதூதர்களுக்குள்ளே பிரவேசித்தது. దేవదూతలలో గర్వము ప్రవేశించినందువల్ల దూతలు పడిపోయి ఉన్నారు. தேவதூதர்களுக்குள்ளே இந்த பெருமை பிரவேசித்ததினால் தூதர்கள் விழுந்து போனார்கள். దేవదూతలకి పరలోక రాజ్యములో చోటు లేదు. அந்த தேவதூதர்கள் பரலோக ராஜ்யத்திலே சேரவில்லை. రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యానికి వచ్చినట్లయితే 2ஆம் பேதுரு 2ஆம் அதிகாரம் 4ஆம் வசனத்துக்கு வருவோம் என்றால் దూతలు పడిపోయినప్పుడు పాతాళ లోకములోనికి వారు త్రోసివేయబడ్డారు. விழுந்து போன தூதர்கள் பாதாளத்திலே தள்ளப்பட்டார்கள். దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేవదూతలలో గర్వము ప్రవేశించినందువల్ల దూతలు పడిపోయారు. தூதர்களுக்குள்ளே மனமேட்டிமை பிரவேசித்ததினாலே தூதர்கள் விழுந்து போனார்கள். ఆ దూతలకి పరలోక రాజ్యం అనేది లేదు. அந்த விழுந்து போன தூதர்களுக்கு பரலோக ராஜ்யம் இல்லை. అలాగే ఏ మనుషుడైతే గర్వములో జీవిస్తున్నాడో గర్వములో పడిపోతున్నాడో ఆ గర్వము కలిగిన మనుషుడికి పరలోక రాజ్యము లేదు. ஆகையால் எந்த மனிதன் பெருமையிலே ஜீவிக்கிறானோ பெருமையோடு காணப்படுகிறானோ அவனுக்கு பரலோக ராஜ்யமே இல்லை. ఒక మాటలో మనం చెప్పాలంటే ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் గర్విష్ఠులకు పరలోక రాజ్యం అనేది లేదు. பெருமைக்காரர்களுக்கு பரலோகமே இல்லை. గర్వ స్వభావము కలిగిన ఏ మనుషుడికి పరలోక రాజ్యము లేదు. பெருமை சோபமுடைய எந்த மனிதனுக்கும் பரலோக ராஜ்யம் இல்லை. అందువల్ల అంత్య దినములలో దేవుని బిడ్డలలో అహంకారులు గర్విష్ఠులు ఈ స్వభావము మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ஆகையால் கடைசி காலத்திலே தேவனுடைய பிள்ளைகளாகிய நமக்குள்ளே இந்த அகந்தையோ இந்த பெருமையோ நுழையாதபடிக்கு நாம் எச்சரிக்கையா இருக்கிறோம். కనుక ఈ యొక్క వాక్యం అనేది దేవుని యొక్క జనులను గురించి రాయబడి ఉన్నది. ஆகையால் இந்த வசனமானது தேவனுடைய ஜனங்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. అంత్య దినములలో అహంకారులు సంఘములో కనబడుతున్నారు. கடைசி காலத்திலே அகங்காரிகள் சபையிலே காணப்படுவார்கள். ఒకవేళ సంఘములో వారు ఉన్నప్పటికీ పరలోక రాజ్యములో వారు కనబడరు. ஒருவேளை அவர்கள் சபையிலே இருந்தாலும் அவர்கள் பரலோக ராஜ்யத்திலே காணப்பட மாட்டார்கள். ఇది అంత్యక్రీస్తు యొక్క ఆత్మ నుండి మనం విడుదల పొందేవారుగా ఉండాలి. ஆகையால் அப்படிப்பட்ட ஒரு அந்தி கிறிஸ்துவின் ஆவியிலிருந்து நாம் விடுதலை பெற்றவர்களாக ఈ ஜீவிக்கிறோம். యొక్క గర్వ స్వభావం నుండి మనం విడుదల పొందాలి. இந்த பெருமையின் சுவாபத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే பரலோக ராஜ்யத்துக்குள்ளே நாம் பிரவேசிக்க வேண்டும். ఈ స్వభావం ధరించుకున్న వారు ప్రవేశించలేరు. இந்த சுவாபத்தை தரித்துக் கொண்டு நாம் பிரவேசிக்க முடியாது. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో గర్వ స్వభావం ఉన్నట్లయితే
ఈ దినమే దాని నుండి విడుదల పొందడానికి ప్రయాసపడండి. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, உங்களுக்குள்ளே பெருமையின் சுவாபம் காணப்படும் என்றால் இன்றைக்கே அந்த சுவாபத்திலிருந்து விடுதலை பெறுங்கள். కనుక ఈ స్వభావం కలిగిన వారికి దేవుని రాజ్యము లేదు. இந்த சுவாபம் உடையவர்களுக்கு தேவனுடைய ராஜ்யம் இல்லை. ఇది గర్విష్ఠులకు ఉన్నటువంటి 4వ అనుభవం అంటున్నది. இதுதான் பெருமைக்காரர்களுக்குள்ள 4ஆம் அனுபவம். 5వ గ్రూపున వారిని గురించి మనం చూచినట్లయితే 5வது கூட்டத்தாரை குறித்து நாம் பார்ப்போம் என்றால் గర్వము అనగా ఏంటి? இந்த பெருமை என்றால் இந்த కనుక గర్వము ఏ విధంగా మనలో ప్రవేశిస్తుంది? இந்த பெருமை எவ்விதமாக நமக்குள்ளே பிரவேசிக்கிறது? దాని గురించి దేవుని యొక్క వాక్యము ఏమని హెచ్చరిక చేస్తున్నది? அதை குறித்து தேவனுடைய வசனம் எவ்விதமாக நம்ம எச்சரிக்கிறது? కొంతమంది దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా వారు నేర్చుకొని దాని ప్రకారంగా జీవించరు. சிலர் தேவனுடைய வசனத்தை இருக்கிறதை இருக்கிற வண்ணமாக கற்றுக்கொண்டு அதை பின்பற்ற மாட்டார்கள். కానీ వారు ఏం చేస్తారంటే ஆனால் அவர்கள் என்ன செய்வார்கள் என்றால் దేవుని వాక్యమును వారికి అనుకూలంగా మార్చుకొని జీవిస్తారు. தேவனுடைய வசனத்தை அவர்களுக்கு அனுகூலமாக மாற்றிக்கொண்டு அவர்கள் ஜீவிப்பார்கள். అనగా వారి యొక్క స్వార్థము స్వప్రయోజనం కొరకు వాక్యమును అడ్డం పెట్టుకొని కొంతమంది జీవిస్తారు. அவர்கள் தங்களுடைய சுய பிரயோஜனத்திற்காக வசனத்தை திரித்து மாற்றிக்கொண்டு அதன்படி ஜீவிப்பார்கள். తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఉంగరం పెట్టుకున్నాడు, మనం ఎందుకు ఉంగరం పెట్టుకోకూడదు అని. கெட்ட குமாரன் திரும்பி வரும்போது அவனுடைய தகப்பனார் அவனுக்கு மோதிரத்தை போட்டார், நாம் ஏன் மோதிரத்தை போட்டுக் கொள்ளக்கூடாது? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఉంగరం పెట్టుకున్నాడు, వాచి పెట్టుకున్నాడు, గొలుసు వేసుకున్నాడు, ఆభరణాలు వేసుకున్నాడు, మనం ఎందుకు వేసుకోకూడదు అని వాక్యమును తప్పైన రీతిలో వారు నేర్చుకొని వారికి అనుకూలంగా మార్చుకొని ఆ విధంగా జీవించే దేవుని బిడ్డలు ఉంటున్నారు. கெட்ட குமாரன் அவன் மனம் திரும்பி வீட்டிற்கு திரும்பி வந்தபோது அவன் மோதிரம் போட்டுக்கொண்டான், அவன் சங்கிலி போட்டுக்கொண்டான். அவனுடைய அந்த அனுபவத்தை அவர்கள் திரித்து மாற்றிக்கொண்டு நாம் ஏன் அமிதமாக அலங்கரித்துக் கொள்ளக்கூடாது, ஆபரணங்களை போட்டுக் கொள்ளக்கூடாது என்று கேட்கிறார். దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు వారిని ఆ స్త్రీని గాను పురుషుని గాను సృష్టించారు. వారి యొక్క దేహమునకు ఎటువంటి ఆభరణములు లేదా ఎటువంటి రంధ్రములు వారికి దేహములో దేవుడు పుట్టించలేదు. தேவனாகிய கர்த்தர் ஆதாமையும் ஏவாளையும் சிருஷ்டித்த போது அவர்களை மனுஷன் மனுஷியாக சிருஷ்டித்தாரே ஒழிய அவர்களுக்கு எந்தவித ஆபரணத்தோடு எந்த விதமான மோதிரத்தோடும் அவர்களை சிருஷ்டிக்கவில்லை. పాత నిబంధనలో రిబకా అనేకమైన ఆభరణాలు ఎలియాజరు ద్వారా లాభాను ద్వారా ధరించింది, మనం ఎందుకు ధరించుకోకూడదని అనేక మంది దేవుని యొక్క వాక్యమును వారికి అనుకూలంగా మార్చుకొని నడిచే దేవుని బిడ్డలు ఉంటున్నారు. ఈ విధமாக பழைய ஏற்பாட்டு காலத்திலே எலியேசர் மூலமாக லாபான் மூலமாக அநேக ஆபரணங்களை அவர்கள் அணிந்து கொண்டார்களே, நாம் ஏன் அணிந்து கொள்ளக்கூடாது என்று பலவிதத்திலே வசனத்தை திரித்து அவர்கள் பேசுகிறார்கள். అటువంటి వారే గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. அப்படிப்பட்டவர்கள் தான் பெருமைக்காரர்கள். మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం అనకు రండి. 1 தீமோத்தேயு 6ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். మొదటి నుండి 2-3 వాక్యాల వరకు చదువుకుందాం. முதல் 3 వచనங்களை వాసిపోం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచబడవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. 3వ వాక్యం నుండి ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దుర అనుమానములను చెడిపోయిన మనసు కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. 3వ వచనములో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక. இங்கே 3ஆம் வசனத்திலே ஒருவன் தம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் ஆரோக்கியமான வசனங்களையும் தேவ பக்திக்கேற்ற உபதேசங்களையும் பின்பற்றாமல் ఆరోగ్యకరమైన వాక్యములను దైవభక్తికి అనుకూలమైన బోధను వారు అంగీకరించకుండగా భిన్నమైన బోధను అంగీకరించేవారు. அவர்கள்
ஆரோக்கியமான வசனங்களையும் தேவ பக்திக்கேற்ற உபதேசங்களையும் ஒப்புக்கொள்ளாமல் వేற்றுமையான ఉపదేశங்களை బోధించినవన్ ఆరోగ్యకరమైన క్రమమైన వాక్యములను వారు అంగీకరించరు. ఆరోగ్యமான ஒழுங்கின்படி உள்ள வசனங்களை அவர்கள் ஏற்றுக்கொள்ள மாட்டார்கள். వారు ఏ వాక్యములను తీసుకుంటారంటే அவர்கள் எப்படிப்பட்ட வசனங்களை ஏற்றுக்கொள்வார்கள் என்றால் భిన్నమైన వాక్యాలు వారు తీసుకుంటారు. அவர்கள் வேற்றுமையான வசனங்களையே ஏற்றுக்கொள்வார்கள். మనుషులందరూ నేర్చుకునే వాక్యముల వారికి అవసరం లేదు. మనుషులెల్లారు కట్టుకొள்ளுகிற వசనங்கள் அவர்களுக்கு தேவையில்லை. వారికి బైబిల్లో ఎక్కడెక్కడ భిన్నమైన వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాలు తీసుకొని వారు అలాగుండలేదా, వారు అలాగ జీవించలేదా, వారు అది తినలేదా, వారు ఇది తినలేదా, వారు అలాగ ధరించుకోలేదా, మనం ఎందుకు ధరించుకోకూడదని భిన్నమైన వాక్యాలన్నీ వారు చేర్చి పెట్టుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించే క్రైస్తవులు ఉన్నారు. அவர்கள் வேத புஸ்தகத்திலே வேறுபாடான வசனங்கள் எங்கே எங்கே இருக்கிறதோ அவைகளை கற்றுக்கொண்டு அவைகளின்படி அவர்கள் நடந்து கொண்டு இப்படி அவர்கள் நடக்கவில்லையா, அப்படி அவர்கள் நடக்கவில்லையா, இப்படி அவர்கள் செய்யவில்லையா, இப்படி அவர்கள் நடத்தவில்லையா என்று அவர்கள் சொல்லிக் கொண்டும் கிரியை செய்து கொண்டும் இருக்கிறார். కనుక వారికి అనుకూలమైన వాక్యములను పోగు చేసుకొని దాని ప్రకారంగా నడిచేవారే గర్విష్ఠులు. அவர்கள் தங்களுக்கு அனுகூலமான வசனங்களை எடுத்துக்கொண்டு அந்த வேறுபாட்டிலே நிற்கிறவர்கள் தான் இந்த பெருமைக்காரர்கள். అందువల్ల వారిని గురించి ఇక్కడ 4వ వచనములో రాయబడి ఉన్నది, వారు తర్కములను గురించియు వాగ్వాదములను గురించియు వ్యర్థముగా ప్రయాసపడుతున్నారు, చివరికి గర్విష్ఠులుగా మారిపోతున్నారు. இங்கே 4ஆம் வசனத்திலே அவர்கள் தர்க்கங்களையும் வாக்குவாதங்களையும் பற்றி அவர்கள் கடைசியிலே பெருமைக்காரர்களாய் தள்ளப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ గర్వ స్వభావము వాక్యములను తనకు అనుకూలంగా మార్చుకొని జీవించే వారు గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. ఈ విధமாக வசனங்களை திரித்து தங்களுக்கு ஏற்ற வண்ணமாக மாற்றிக்கொண்டு ஜீவிக்கிறவர்கள் தான் இந்த பெருமைக்காரர்கள். ఆరోగ్యకరమైన వాక్యములను క్రీస్తు యొక్క బోధకు అనుకూలముగా వారు మారడం లేదు. తనకు అనుకూలమైన వాక్యములను బోధను వారు మార్చుకొని జీవించేవారే గర్విష్ఠులు. ஆரோக்கியமான வசனங்களையும் தேவ பக்திக்கேற்ற இயேசு கிறிஸ்துவின் போதகத்தையும் அவர்கள் விட்டுவிட்டு தங்களுக்கு அனுகூலமான காரியங்களை தேடி பிடித்துக் கொண்டு ஜீவிக்கிறார்கள். இவர்கள் தான் பெருமைக்காரர்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. వీరు 5వ గ్రూపుకి చెందిన వారుగా కనబడుతున్నారు. இவர்கள் தான் 5ஆம் கூட்டத்தார். దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 6వ గ్రూపుని మనం చూసినట్లయితే 6வது கூட்டத்தை நாம் பார்ப்போம் என்றால் గర్వములో ఉన్నటువంటి 6వ గ్రూపు వారు, இங்கே சொல்லப்பட்ட 6வது கூட்டத்தார். ఈ యొక్క గర్విష్ఠులు దేవుని యొక్క ప్రవక్తలు ఏదైనా గద్దించినట్లయితే, శిక్షించినట్లయితే ఆ దిద్దుబాటును వారు తీసుకోరు. இவர்கள் இந்த கூட்டத்தார் இவர்கள் தேவனுடைய தீர்க்கதரிசிகள் ஏதாவது ஒரு காரியத்தை சொல்லி அவர்களை திருத்தினால் அந்த திருத்துவதற்கு தங்களை ஒப்பு கொடுக்க மாட்டார். గర్వ స్వభావము కలిగిన మనుషులు తల్లిదండ్రులు ఏదని చెబితే దానిని అంగీకరించరు. பெருமை சுபாவம் உள்ளவர்கள் தங்கள் பெற்றோர்கள் ஏதாவது சொன்னால் அதை ஏற்றுக்கொள்ள மாட்டார். లేదా వారికంటే పెద్దవారు అన్నదమ్ములు అక్కచెల్లెలు లేదని చెబితే వారు తీసుకోరు. இல்லை என்றால் அவர்களுடைய அண்ணனோ தம்பியோ అక్కావో తంగయో హెచ్చరితాల్ அதை கேட்க மாட்டார். లేదా దైవ సేవకులు ప్రవక్తలు ఏదన్నా గద్దించి బుద్ధి చెప్పినట్లయితే దానిని తీసుకోరు. இல்லை என்றால் பரிசுத்தவான்கள் தீர்க்கதரிசிகள் கண்டித்து புத்தி சொன்னால் அதை ஏற்றுக்கொள்ள மாட்டார். ఇది గర్విష్ఠుల యొక్క స్వభావం అంటున్నది. இதுதான் பெருமைக்காரனுடைய స్వభావం. దైవ సేవకులైనా తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవరైనా వారిలో ఉన్న తప్పును ఖండించినప్పుడు గర్విష్ఠులు దానిని తీసుకోరు. பரிசுத்தவான்களோ பெற்றோர்களோ அண்ணனோ தம்பியோ தன்னை கண்டிக்கும் போது அந்த கண்டிப்புதலை அவர்கள் கேட்டுக்கொள்ள மாட்டார். కనుక పెద్దవారు మనలను సరి చేసినప్పుడు దానిని తీసుకోకుండా ఉండడమే గర్వమైంటున్నది. மூப்பர்கள் நம்மை திருத்தும் போது அதை கேளாது இருப்பதுதான் இந்த பெருமையின் స్వభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. దీనిని గురించి బైబిల్లో పాత నిబంధనలో ఒక ఉదాహరణ, నూతన నిబంధన కాలంలో ఒక ఉదాహరణ నేను మీకు తెలియపరుచున్నాను. இதை குறித்து பழைய ஏற்பாட்டிலே ஒரு உதாரணத்தையும் புதிய ஏற்பாட்டிலே ஒரு உதாரணத்தையும் சொல்லுகிறேன். ఉదాహరణ, పాత నిబంధనలో దావీదును మనం చూసినట్లయితే உதாரணமாக பழைய ஏற்பாட்டு காலத்திலே தாவீதை பார்ப்போம் என்றால் దావీదు
అనగా దీనత్వ స్వభావము కలిగిన వాడని అర్థము. இந்த தாவீது என்றால் தாழ்மையின் சுபாவம் அணிந்தவன் என்று அர்த்தம். లేదా దావీదు అనగా దేవునికి ప్రియమైన వాడని అర్థము. இல்லை என்றால் தாவீது என்றால் தேவனுக்கு பிரியமானவன் என்று அர்த்தம். ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. இந்த ஏழை கூப்பிட்டான், கர்த்தர் அதை கேட்டார். ఒక సందర్భములో నాతాను ప్రవక్త దావీదు చేసిన తప్పును ఖండించాడు. ஒருமுறை நாத்தான் எனும் தீர்க்கதரிசி தாவீது செய்த தவறை அவனுக்கு உணர்த்தினான். నీవు ఉరియా భార్యను ఉంచుకొని ఉరియాను చంపేసేవు, నీవు చేసినది ఇది తప్పు అని నాతాను ప్రవక్త ఒక సందర్భములో దావీదును గద్దించాడు. ஒரு சந்தர்ப்பத்திலே நாத்தான் தீர்க்கதரிசி தாவீதிடம் சென்று, நீ உரியாவின் மனைவியை வைத்துக்கொண்டு உரியாவை கொன்று போட்டாய் என்று அவனை கண்டித்தான். అది దేవునికి దృష్టిలో మంచిది కాదని నాతాను ప్రవక్త దావీదుని బుద్ధి చెప్పాడు. దావీదుకి நீ செய்தது தேவனுடைய பார்வையிலே அது நியாயமானது அல்ல என்று நாத்தான் தீர்க்கதரிசி ஒரு சந்தர்ப்பத்திலே தாவீதை கண்டித்தான். అప్పుడు దావీదు నేను చేసినది పాపము, నాది తప్పు అని పశ్చాత్తాపడ్డాడు. அப்பொழுது தாவீது நான் செய்தது பாவம், நான் பாவம் செய்தேன் என்று அவன் மனஸ்தாபப்பட்டான். కానీ నాతాను ప్రవక్తను ఎదిరించలేదు. அவன் நாத்தான் தீர்க்கதரிசியை எதிர்க்கவில்லை. లేదా ప్రవక్త చెప్పినందుకు దావీదు ప్రవక్తను కూడా కత్తి తీసుకొని నరకలేదు. இல்லை என்றால் தீர்க்கதரிசி சொன்னானே என்று கத்தியை எடுத்துக்கொண்டு தீர்க்கதரிசியை கொண்டு போடவில்லை. అప్పుడు దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? அப்படியானால் இதை கொண்டு நாம் என்ன உணர்ந்து கொள்ள வேண்டும்? దావీదులో శ్రేష్టమైనటువంటి మనసు ఉన్నది, పశ్చాత్తాపం అనే మనసు ఉన్నది. இந்த தாவீதிடத்திலே ஒரு விசேஷமான மனது இருந்தது. அந்த சிந்தை தான் அவனுக்கு தாழ்மையின் சிந்தை. అందువల్ల దావీదును దేవుడు చంపలేదు, దావీదుకు పుట్టిన బిడ్డను దేవుడు చంపాడు. ஆகையால் தான் கர்த்தர் தாவீதை கொன்று போடவில்லை, தாவீதுக்கு பிறந்த குழந்தையை கொன்றார். కనుక ప్రవక్త గద్దించినప్పుడు దావీదు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి తన తప్పును తన పాపమును ఆయన గ్రహించాడు. అందువల్ల దావీదు కాపాడబడి ఉన్నాడు. தீர்க்கதரிசி தன்னை கண்டித்து உணர்த்திய போது தாவீது தன்னுடைய பாவத்தை உணர்ந்து மனஸ்தாபப்பட்டு அறிக்கை செய்தான். ஆகையால் அந்த தாழ்மையினால் அவன் பிழைத்தான். అదే సందర్భంలో దావీదులో గర్వం ఉన్నట్లయితే ఒక్క పోటు పొడిచేవాడు నాతాను ప్రవక్తనే. அப்படியானால் ஒருவேளை இந்த தாவீதுக்குள்ளே பெருமை இருந்திருக்குமானால் அவன் ஒரேடியாக இந்த நாத்தான் மேலே கொன்று போட்டிருப்பான். కానీ దావీదులో గర్వము లేదు. ஆனால் தாவீதுக்குள்ளே பெருமை இல்லை. దావీదు దీన స్వభావము కలిగిన వాడు. இந்த தாவீதோ மனத்தாழ்மை உள்ளவன். ఇది పాత నిబంధనలో ఉన్న ఒక ఉదాహరణ ఏంటన్నది. இது பழைய ஏற்பாட்டிலே காணப்படுகிற ஓர் உதாரணம். దీనిని గురించి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే ఈ చరిత్ర అందులో ఉన్నది. இதை குறித்து 2 சாமுவேல் 12ஆம் அதிகாரத்தை நீங்கள் வீட்டிற்கு போய் வாசிப்பீர்களானால் இந்த சரித்திரம் அதிலே இருக்கிறது. దీనికి సాదృశ్యముగా మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే యోహాను అనేటువంటి ప్రవక్త హేరోదు రాజు చేసినటువంటి తప్పును యోహాను ఖండించాడు. இதற்கு நிழலாக புதிய ஏற்பாட்டிலே யோவான் ஸ்நானகன் ஏரோது செய்த தவறை உணர்த்தும்படியாக அவன் சென்றான். బాప్తిసం ఇచ్చే యోహాను హేరోదు రాజు తన యొక్క సహోదరుడైన ఫిలిప్పు భార్యను ఉంచుకొనినందున యోహాను హేరోదు రాజుని గద్దించాడు. இந்த யோவான் ஸ்நானகன் ஏரோது ராஜா தன்னுடைய சகோதரனாகிய பிலிப்பின் மனைவியை வைத்துக் கொண்டிருக்கும் போது அதை கண்டுக்கும்படியா யோவான் ஸ்நானகன் சென்றான். అప్పుడు హేరోదు రాజు ఏం చేశాడు? அப்பொழுது ஏரோது ராஜா என்ன செய்தான்? ఆయన గర్వ స్వభావము కలిగిన వాడు కాబట్టి యోహాను యొక్క తలను నరికించేశాడు. அவன் பெருமை உள்ளவனா இருந்தபடியினால் யோவானின் தலையை துண்டித்தான். ప్రవక్త చెప్పిన గద్దింపుకి హేరోదు రాజు లోబడలేదు. தீர்க்கதரிசி சொன்ன கண்டிப்பிற்கு இந்த ஏரோது ராஜா கீழ்ப்படியவில்லை. హేరోదు రాజు అనగా గర్వ స్వభావము కలిగిన వాడని అర్థము. ஏரோது என்றால் அவன் பெருமை சுபாவம் உள்ளவன் என்று அர்த்தம். అందువల్ల హేరోదు రాజు గర్వ స్వభావము కలిగిన వాడు కాబట్టి అతని మరణం భయంకరముగా అతడు మరణమును అనుభవించాడు. ஆகையால் இந்த ஏரோது ராஜா பெருமையின் சுபாவம் உள்ளவனானபடியினால் அவன் பயங்கரமான மரணத்தை சந்தித்தான். దేవుని యొక్క దూత వచ్చి హేరోదు రాజుని మొత్తినది. தேவனுடைய தூதன் வந்து இந்த ஏரோது ராஜாவை அடித்தான். అతడు పురుగులు పడి చనిపోయాడు. அவன் புழுப்புழுத்து செத்தான். గర్వ స్వభావము కలిగిన మనుషుడి యొక్క ముగింపు బహు భయంకరంగా ఉంటుంది. ஆகையால் பெருமைக்காரனுடைய முடிவோ மிகவும் பயங்கரமாய் இருக்கும். ప్రియమైన దేవునికి జనులారా, ఈ గర్వ స్వభావం కలిగిన మనుషులు సంఘములో
దేవుని జనులలో అంత్య దినములలో ఉంటున్నారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేయుచున్నది. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, கடைசி காலத்திலே இந்த பெருமைக்காரர்கள் சபையில் தான் இருக்கிறார்கள் என்று இந்த வசனம் நமக்கு போதிக்கிறது. అందువల్ల ప్రవక్తలు, తల్లిదండ్రులు, పెద్దలు మాటను అంగీకరించిన వారు ఎవరంటే గర్విష్ఠులు. ஆகையால் பரிசுத்தவான்கள், தீர்க்கதரிசிகள், பெற்றோர்கள், மூப்பர்களுடைய வார்த்தையை யார் கேட்க மாட்டார்களோ அவர்கள் தான் இந்த பெருமைக்காரர்கள். వారి యొక్క తగ్గింపు, వారిలో ఉన్నటువంటి తప్పును ఖండించినప్పుడు దానిని కొంతమంది సరి చేసుకోడు, వారే గర్విష్ఠులు. அவர்கள் தங்களில் உள்ள தவறை கண்டித்து உணர்த்தும் போது அதை ஏற்றுக்கொள்ள மாட்டார்கள், அவர்களே பெருமைக்காரர்கள். మేము సంఘములో చాలా ప్రాముఖ్యమైన వారము, పాత వారము, పెద్ద వారము, మమ్మల్ని ఇలాగ మాట్లాడతారని దానిని వారు అలాగా ఆపోజిట్ గా తీసుకున్నప్పుడు వారే గర్విష్ఠులని రాయబడి ఉన్నది. நாங்கள் இவ்விதமாக சபையிலே மூப்பர்கள், சபையிலே முக்கியமானவர்கள் என்று சொல்லி அவர்களை கண்டித்ததை எதிரடியாக எடுத்துக்கொண்டால் அவர்களே பெருமைக்காரர்கள். వారిని ఖండించడం వారికి ఇష్టం ఉండదు. அவர்களை கண்டிப்பது அவர்களுக்கு వారి பிரியமானது. తప్పును వారు సరి చేసుకోవటం ఇష్టపడరు. அவர்கள் தங்களுடைய தவறை திருத்திக் கொள்ள விரும்ப மாட்டார்கள். అందువల్ల వారే గర్విష్ఠులు అని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించవలెను. ஆகையால் தான் அவர்கள் தான் பெருமைக்காரர்கள் என்று இந்த வசனத்தின் மூலமாக நாம் கற்றுக்கொள்ள வேண்டும். నాతాను ప్రవక్త దావీదును గద్దించినప్పుడు దావీదు ఎదిరించి మాట్లాడలేదు. நாத்தான் தீர்க்கதரிசி தாவீதை கண்டித்த போது தாவீது அவனை எதிர்த்து நிற்கவில்லை. తను తాను తగ్గించుకొని తన పాపమును తెలుసుకొని ఉన్నాడు. தன்னைத்தான் தாழ்த்திக் கொண்டு தன் பாவத்தை அவன் கண்டுகொண்டான். కానీ హేరోదు రాజుని యోహాను గద్దించినప్పుడు హేరోదు రాజు దానిని తీసుకోలేదు. ஆனால் ஏரோது ராஜாவை யோவான் ஸ்நானகன் கண்டித்த போது ஏரோது ராஜா அதை ஏற்றுக்கொள்ளவில்லை. తగిన సమయంలో ఆ భక్తుడి యొక్క తలను నరికించి వేసినాడు. அந்த ராஜாவோ அந்த பக்தனுடைய தலையை துண்டித்தான். అంత మాత్రమే కాదు, అపోస్తుడైన యోహానును కూడా చంపించి ఉన్నాడు. அது மாத்திரமல்ல, அப்போஸ்தலனாகிய யோவானை கூட அவன் துண்டித்தான். అది మాత్రమే కాదు, అపోస్తుడైన పేతురుని చెరసాలలో బంధించాడు. அது மாத்திரமல்ல, அப்போஸ்தலனாகிய பேதுருவை அவன் சிறைச்சாலையிலே போட்டான். ఇటువంటి భయంకరమైన ఘోరమైన కార్యములు ఈ గర్విష్ఠుడైన హేరోదు రాజు చేసి ఉన్నాడు. இப்படிப்பட்ட பயங்கரமான காரியங்களை இந்த பெருமைக்காரனாகிய ஏரோது செய்தான். అందువల్ల యేసు హేరోదు రాజుతో ఆ నక్కతో మీరు చెప్పండి అని చెప్పాడు. ஆகையால் தான் அவனை குறித்து கர்த்தராகிய இயேசு நீங்கள் போய் அந்த நரிக்கு சொல்லுங்கள் என்றார். ఆ హేరోదు రాజు యొక్క గర్వము కలిగిన మనుషుడి యొక్క ముగింపు మహా భయంకరముగా ఉన్నది. அந்த ஏரோது மகாராஜா அவருடைய பெருமைக்காரருடைய முடிவோ மிகவும் பயங்கரமானது. గర్విష్ఠుల యొక్క ముగింపు మహా భయంకరముగా ఉంటుంది. பெருமைக்காரருடைய முடிவோ மிகவும் பயங்கரமாக இருக்கும். ఇది 6వ అనుభవం అంటున్నది. இதுதான் 6ஆம் அனுபவம். ఆ తర్వాత 7వ అనుభవం చూచినట్లయితే அதுக்கு பின்பு நாம் 7ஆம் அனுபவத்தை பார்ப்போம் ఈ என்றால் యొక్క గర్వము, అహంకారము కలిగినటువంటి మనుషులు వారిలో ఎందుకు ఈ గర్వము ప్రవేశిస్తుంది? இந்த பெருமைக்காரர்கள் அகங்காரர்களுக்குள்ளே எவ்விதமாக இந்த பெருமை நுழைகிறது? ఒక మాటలో చెప్పాలంటే ஒரே வார்த்தை சொல்ல வேண்டும் என்றால் పేరు ఘనతను కావాలని కొంతమంది కోరుకుంటారు. சிலர் பேரும் புகழும் வர வேண்டும் என்று அவர்கள் வாஞ்சிக்கிறார்கள். నాకు మంచి పేరు ఉండాలి, எனக்கு நல்ல பெயர் இருக்க வேண்டும், అందరూ నన్ను ఘనపరచాలి, என்னை எல்லாரும் கனப்படுத்த வேண்டும். కనుక నాకు పేరు ఘనత నాకు కలగాలి. అది మనసులోకి రావటమే గర్వము. அந்த நல்ல பேரும் புகழும் வர வேண்டும் என்று விரும்புவதுதான் அந்த பெருமை. కనుక సంఘములోను, ఉద్యోగములోను, వ్యాపారములోను నాకు మంచి నా పేరు హైలైట్ అవ్వాలి. சபையிலும் உத்தியோகத்திலும் வேலை செய்கிற இடத்திலும் எனக்கு நல்ல பெயர் மிகவும் அது ஹைலைட் ஆக இருக்க வேண்டும் என்று வாஞ்சி. అందరూ నన్ను ఘనపరచాలి, என்னை எல்லாரும் கனப்படுத்த வேண்டும், అందరూ నన్ను చూసి నాకు స్తోత్రం చెప్పాలి, எல்லாரும் என்னை பார்த்து ஸ்தோத்திரம் சொல்ல வேண்டும், అందరూ నన్ను చూసి నాకు సెల్లుడు కొట్టాలి, எல்லாரும் என்னை பார்த்து சல்யூட் அடிக்க வேண்டும், అందరూ నాకు మంచి పేరు గౌరవం ఇవ్వాలి, எல்லாரும் எனக்கு நல்ல பெயரையும் நல்ல கனத்தையும் கொடுக்க வேண்டும். అలాగా ఎవరైతే అనుకుంటున్నారో వారు గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. அவ்விதமாக யார் யார் வாஞ்சிக்கிறார்களோ அவர்கள் தான் பெருமைக்காரர்கள். దీని గురించి ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చినట్లయితే இதை குறித்து ஆதியாகமம் 11ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், పేరు కొరకు ఘనత కొరకు బాబేలు వారు ఒక గోపురమును కట్టారు. இவர்கள் தங்களுடைய பேருக்காகவும் தங்களுடைய புகழ்ச்சிக்காகவும் அவர்கள் ஒரு உயர்ந்த கோபுரத்தை கட்டினார்கள். 5వ వాక్యం, యెహోవా నరులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, నాలుగో వాక్యం మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ వీరు బాబేలు గోపురమును కడుతున్నారు. இவர்கள் இங்கே பாபேல் கோபுரத்தை கட்டுகிறார்கள். ఈ గోపురమును ఎలా కడుతున్నారు? இந்த கோபுரத்தை அவர்கள் எவ்விதமாக கட்டுகிறார்கள்? దేవుని చిత్త ప్రకారంగా కట్టడం లేదు. அவர்கள் தேவனுடைய சித்தத்தின்படி இதை கட்டவில்லை. ఒక పేరు కొరకు కడుతున్నారు. அவர்கள் ஒரு பெயருக்காக அதை கட்டுகிறார்கள். పేరు కొరకు ఒక గోపురమును ఆకాశం అంటే ఏ విధంగా కడుతున్నారు? நமக்கு பேர் உண்டாக்குவோம் என்று வானளவைய ஒரு கோபுரத்தை அவர்கள் கட்டுகிறார்கள். పేరు కొరకు ఘనత కొరకు ఇక్కడ గోపురము కట్టబడుతుంది. இங்கே ஒரு கோபுரம் அது பேருக்காகவும் புகழ்ச்சிக்காகவும் கட்டப்படுகிறது. ఆది కాండములో పేరు కొరకు కట్టబడిన ఈ బబులోను ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో అది కూలిపోయింది. இங்கே பேருக்காகவும் புகழ்ச்சிக்காகவும் கட்டப்பட்ட பாபிலோனுடைய கோபுரம் அது வெளிப்படுத்தின விசேஷம் 17 18ஆம் அதிகாரத்திலே விழுந்து போயிற்று. 17వ అధ్యాయము 18వ అధ్యాయములో ఈ యొక్క మహాబబులోను కూలిపోయింది. இங்கே வெளிப்படுத்தின விசேஷம் 17 18ஆம் அதிகாரத்திலே இந்த மகா பாபிலோன் விழுந்து போயிற்று. 18వ అధ్యాయము 2వ వాక్యం. 18ஆம் அதிகாரம் 2ஆம் வசனம். అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయిను కూలిపోయిను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునునైనా ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. ఆది కాండం 11వ అధ్యాయములో పేరు కొరకు ఘనత కొరకు కట్టబడిన ఈ బబులోను ప్రకటన గ్రంథం 18వ అధ్యాయములో అది కూలిపోయింది. இந்த ஆதியாகமம் 11ஆம் அதிகாரத்திலே பேருக்காக புகழ்ச்சிக்காக கட்டப்பட்ட இந்த கோபுரம் அது வெளிப்படுத்தின விசேஷம் 18ஆம் அதிகாரத்திலே விழுந்து போயிற்று. ఇక్కడ గర్వము ఈ యొక్క మరొక అనుభవమును మనం చూచినట్లయితే ఇది பெருமையின் இன்னொரு அனுபவத்தை நாம் பார்க்கும்போது గర్వ స్వభావము కలిగిన మనుష్యుడు పేరును ఘనతను ఎదురు చూసేవాడుగా ఉంటాడు. இந்த பெருமையுள்ளவர்கள் தங்களுக்கு பேரையும் புகழ்ச்சியும் விரும்புகிறாய் இருக்கிறார்கள். నాకు సంఘములో, ఉద్యోగములో, వ్యాపారములో, కుటుంబములో, సమాజములో, దేశములో పేరు ఘనత నాకు ఉండాలి. எனக்கு குடும்பத்திலே, சபையிலே, உத்தியோகத்திலே, வேலை செய்கிற இடத்திலே, வியாபாரத்திலே, பொதுவான இடத்திலே, தேசத்திலே எனக்கு பேரும் புகழ்ச்சியும் வேண்டும். ఆ పేరు ఘనత కావాలని ఎదురు చూసిన వారు ఆ పేరు ఘనత ఎక్కువ కాలం ఉండదు. அந்த பேரும் புகழ்ச்சியும் எனக்கு வேண்டும் என்று ஜீவிக்கிறவர்களுக்கு அந்த பேரும் புகழ்ச்சியும் அதிக காலம் நீடிக்காது. కనుక ఆ గర్వము పేరు ఘనత లాస్ట్ లో అది కూలిపోయి అది ఏమీ లేకుండా పోతుంది. அந்த பெருமையும் அந்த பேரும் புகழ்ச்சியும் அது முடிவிலே விழுந்து போய் ஒன்றுமில்லாமல் போகும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గర్వములో ఉన్నటువంటి 8వ అనుభవం అంటున్నది. இது பெருமையிலே காணப்படுகிற 8ஆம் అనుభవமா இருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. అందువల్ల పేరు ఘనతను ఎదురు చూసేవారు వారే గర్విష్ఠులని వాక్యము రాయబడుతున్నది. இந்த பேரையும் புகழையும் விரும்புகிறவர்கள்தான் பெருமைக்காரர்கள் என்று வேதவசனம் சொல்லுகிறது. నాకు మంచి పేరు రావాలి, ఘనత కావాలి, మంచి హోదా రావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు దేవుని బిడ్డలు కాదు, వారు గర్విష్ఠులు. எனக்கு நல்ல பெயர் வேண்டும், நல்ல கனம் வேண்டும், நல்ல புகழ்ச்சி வேண்டும் என்று யார் வாஞ்சிக்கிறார்களோ அவர்கள் தான் பெருமைக்காரர்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. ఆ తర్వాత 8వదిగా మనం చూసినట్లయితే அதற்கு பின்னதாக 8ஆவதாக நாம் பார்க்கும்போது గర్విష్ఠులకు ఉన్నటువంటి మరొక అనుభవం ఏమిటంటే இந்த பெருமைக்காரர்களுக்குள்ள இன்னொரு அனுபவம் என்னவென்றால், గర్విష్ఠులు ఎవరో తెలుసా? இந்த பெருமைக்காரர் யார் தெரியுமா? బైబిల్ గ్రంథమును ఎవరైతే చదవరో వారు గర్విష్ఠులు. இந்த வேத புத்தகத்தை யார் யார் வாசிக்கவில்லையோ அவர்கள் தான் பெருமைக்காரர்கள். అప్పుడు మీలో ఎంతమంది బైబిల్ చదవని వారు ఉన్నారో చేతులు ఎత్తండి. உங்களில் எத்தனை பேர் வேதத்தை வாசியாதவர்கள் இருக்கிறீர்கள்? చాలా మంది ఎత్తరు. அதிகமான பேர் கரத்தை உயர்த்த மாட்டார்கள். ఎక్కువ మంది చేతులు ఎత్తరు. அதிகமான பேர் கைகளை உயர்த்த மாட்டார்கள். కారణం ఏంటి? బైబిల్ చదివే వారి దినాలలో ఎవరూ లేరు. காரணம் என்னவென்றால் இந்த நாட்களிலே வேதத்தை வாசிக்கிறவர்கள் யாரும் இல்லை. దేవుని యొక్క గ్రంథమును చదవని వారు గర్విష్ఠులని రాయబడి ఉన్నది. தேவனுடைய வசனத்தை வாசிக்காதவர்கள் தான் பெருமைக்காரர்கள் என்று
வேத வசனம் சொல்லுகிறது. ఒకవేళ వాళ్ళు చెప్పవచ్చు నాకు కళ్ళు కనపడవండి అందుకని బైబిల్ చదవడం లేదు. ஒருவேளை அவர்கள் சொல்லக்கூடும் எனக்கு கண் தெரியாது அதனால் வாசிக்கவில்லை. లేదా డబుల్ డ్యూటీ త్రిబుల్ డ్యూటీ వలన నాకు ఉద్యోగం వలన వీలు పడడం లేదు. இல்லை என்றால் எனக்கு டபுள் டியூட்டி ட்ரிபிள் டியூட்டி என்னுடைய உத்தியோகத்தினால் தான் என்னால் வேதத்தை வாசிக்க முடியவில்லை. లేదా అనేకమైన పనుల వలన నాకు వీలు పడడం లేదు. இல்லாவிட்டால் எனக்கு இருக்கிற அநேகமான வேலைகளினால் நான் என்னால் வேதம் வாசிக்க முடியும். లేదా నాకు టైం లేనందువల్ల నాకు వీలు పడడం లేదు. இல்லாவிட்டால் எனக்கு பைபிள் இல்லாததினால் நான் வாசிக்கவில்லை. వాడు ఎన్నో సాకుపోకులు చెప్పవచ్చును. அவர்கள் எத்தனையோ சாக்குபோக்கு சொல்லக்கூடும். కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? ஆனால் பரிசுத்த வேதாகமம் அவர்களை குறித்து என்ன சொல்லுகிறது? గర్వ స్వభావము కలిగిన మనుషుడు దేవుని యొక్క గ్రంథాన్ని చదవలేడు. இந்த பெருமைக்கார சுபாவம் உள்ளவன் அவன் வேதத்தை வாசிக்க மாட்டான். ఇంతకు ముందు గర్విష్ఠులకి పరలోక రాజ్యం లేదని విన్నాము. இதற்கு முன்னதாக இந்த பெருமைக்காரனுக்கு பரலோக ராஜ்யம் இல்லை என்று கேட்டோம். ఇప్పుడు గర్విష్ఠులకి బైబిల్ చదివే ఛాన్స్ కూడా ఉండదు. ஆனால் இந்த பெருமைக்காரனுக்கு இப்பொழுது வேதத்தை வாசிக்கிற சான்ஸும் இல்லை. గర్విష్ఠులు బైబిల్ చదివినట్లయితే వాళ్ళకి పరలోకం ఉంటుంది. இந்த பெருமைக்காரர்கள் வேதத்தை வாசித்தால் அவர்களுக்கு பரலோகம். వారికి బైబిల్ చదివే ఛాన్సే లేదు కాబట్టి పరలోకంలో కూడా వారికి ఛాన్స్ లేదు. ஆகையால் அவர்கள் வேதத்தையும் வாசிக்காததினால் அவர்கள் பரலோகத்திற்கும் அருகிலுள்ள கால் அல்ல. ద్వితీయోపదేశ కాండము 17వ వాక్యానికి 17వ అధ్యాయమునకు రండి. உபாகமம் 17ஆம் அதிகாரத்துக்கு வாருங்க. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వాక్యం నుండి చదవండి. 17:20 ఇருந்து వాసి. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండనట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒక మనుష్యుడు తాను బ్రతుకు దినములన్నీ కూడా గ్రంథమును చదవాలి. ஒரு மனிதன் தன்னுடைய ஜீவித காலமெல்லாம் அவன் பிரமாணத்தை வாசிக்க வேண்டும். అతడు కుడికి ఎడమకు తిరగకూడదు. அவன் வலது இடது பக்கம் சாயக்கூடாது. అతడు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు. அவன் நியாய பிரமாணத்தை விட்டுவிடக் கூடாது. తన సహోదరుల మీద గర్వపడకూడదు. அவன் தன் சகோதரன் பேர் மேட்டிமை கொள்ளக்கூடாது. కనుక తన సహోదరుల మీద గర్వపడకుండా ఉండాలంటే அவன் தன்னுடைய சகோதரன் மீது மேட்டிமை கொள்ளாது இருக்க வேண்டும். లేదా అతనిలో గర్వము ప్రవేశించకుండా ఉండాలంటే இல்லை என்றால் அவனுக்குள்ளே பெருமை பிரவேசியாதபடி இருக்க வேண்டும் என்றால் అతడు జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవాలి. அவன் தன்னுடைய ஜீவிய காலமெல்லாம் தேவனுடைய நியாய பிரமாணத்தை அவன் வாசிக்க வேண்டும். కుడికి ఎడమకు అతడు తొలగిపోకూడదు. அவன் வலது இடது பக்கம் சாயக்கூடாது. అందువల్ల అతడు ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ஆகையால் அவன் நியாய பிரமாணத்தை தேவனுடைய வசனங்களை அவன் வாசிக்க வேண்டும். గర్వ స్వభావము కలిగిన ఏ మనుషుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేరు. பெருமை உள்ள எந்த மனிதனும் தேவனுடைய வசனத்தை வாசிக்க மாட்டான். ఈ దినాలలో అనేక మంది దేవుని వాక్యం చదవలేకపోవడానికి కారణం ఏంటి? இந்நாட்களில் அநேகர் தேவனுடைய வசனத்தை வாசிக்காததற்கு காரணம் என்ன? వారిలో గర్వ స్వభావం అనేది ఉన్నది. அவர்களுக்குள்ளே பெருமையின் சுபாவம் உண்டு. ఒకవేళ వాళ్ళు చెప్పే సాకులు అనేక విధములుగా ఉన్నప్పటికీ ஒருவேளை அவர்கள் சொல்லக்கூடிய சாக்குபோக்குகள் அநேக விதமா இருந்தாலும் దేవుని యొక్క వాక్యం చెబుతుంది గర్వ స్వభావం కలిగిన వాడు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేడు. ஆனால் தேவனுடைய வசனம் சொல்லுகிறது பெருமைக்காரன் அவன் வேதத்தை வாசிக்க மாட்டான். ఇది 8వ అనుభవం అంటున్నది. இதுதான் 8ஆம் அனுபவம். ఆ తర్వాత 9వదిగా చూచినట్లయితే 9వதாக நாம் பார்க்கும்போது గర్వ స్వభావము అనేది ఇది ఐగుప్తీయుల యొక్క స్వభావము. இந்த பெருமையின் சுபாவம் என்பது இது எகிப்தியரின் சுபாவம் లేదా ఫరో యొక్క స్వభావము. இல்லாவிட்டால் இது பார்வோனுடைய சுபாவம். నెహెమియా గ్రంథం 9వ అధ్యాయమునకు వచ్చినట్లయితే நெகேமியா புஸ்தகம் 9ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 9-10 వాక్యాలు చదువుకుందాం. 9-10 వచనங்கள். నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించినని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఫరోయు అతని దాసులు అతని దేశ జనులందరూ
బహు గర్వము గలవారని రాయబడి ఉన్నది. இங்கே பார்வோனும் அவனுடைய வேலையாட்களும் அவனுடைய தேசத்து ஜனங்கள் எல்லாரும் அகந்தையுள்ளவர்கள் தான். ఈ యొక్క ఫరో ఐగుప్తు యొక్క దేశానికి చెందినవాడు. இந்த பார்வோன் எகிப்து தேசத்தை சேர்ந்தவர். ఫరో యొక్క దాసులు జనులు ఐగుప్తుకి చెందినవారు. இந்த பார்வோனுடைய வேலையாட்கள் அவர்கள் எகிப்து தேசத்தை ఇది சேர்ந்தவர்கள். ఐగుప్తు దేశం యొక్క గర్వాన్ని బయలుపరుచున్నది. இது எகிப்து தேசத்தின் பெருமையே காட்டுகிறது. ఐగుప్తు అనగా లోకాన్ని బయలుపరుచున్నది. இந்த எகிப்து என்றால் உலகத்தை காட்டுகிறது. లోకం అనేది నీలోనికి ప్రవేశించినట్లయితే இந்த உலகமானது உனக்குள்ளே பிரவேசிக்கும் என்றால் ఐగుప్తు యొక్క గర్వం అనేది నీలో ఉన్నది. இந்த எகிப்தின் பெருமை உனக்குள்ளே இருக்கிறது. లోకము నీలో ప్రవేశిస్తే గర్వము నీలో ఉన్నదని అర్థము. உலகம் உனக்குள் பிரவேசித்து உனக்குள்ளே பெருமை இருக்கிறது என்று அர்த்தம். అందువల్ల చివరి దినాలలో లోకానుసారంగా జీవించకూడదు. ஆகையால் தான் இந்த உலகத்திற்கு ஏற்ற வண்ணமாக நீ ஜீவிக்க கூடாது. ఇది 9వ గర్వం అంటున్నది. இதுதான் 9வது கர்வம். ఆ తర్వాత 10వ గర్వాన్ని చూచినట్లయితే அதற்கு அப்புறமாக 10வது பெருமையை குறித்து பார்ப்போம் என்றால் యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయమునకు వచ్చినట్లయితే எசேக்கியேல் புத்தகம் 28ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 5వ వాక్యం చదవండి. 5ஆம் வசனத்தை வாசிப்போம். నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతును వర్తకము చేతును నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. ఇక్కడ నీకు కలిగిన జ్ఞానము వలన ఐశ్వర్యం వలన నీవు గర్వించితివి. இதோ உனக்குண்டான ஞானத்தினாலும் ஐஸ்வர்யத்தினாலும் நீ மனமேற்றி உள்ளவனானாய். విస్తారమైన వర్తకం వలన నీకు గర్వము సంభవించింది. உன்னுடைய வியாபாரத்தின் பெருக்கினால் நீ மனமேட்டிமை உள்ளவனானாய். కొంతమంది వారుకున్నటువంటి జ్ఞానము వలన అతిశయించి గర్విష్ఠులుగా మారిపోతున్నారు. சிலர் தங்களுக்குள்ள ஞானத்தினால் அவர்கள் மனமேற்றி உள்ளவர்களாகி பெருமைக்காரர்களாய் மாறுகிறார்கள். మరికొంతమంది వారికున్న ధనము ఐశ్వర్యం వలన గర్విష్ఠులుగా మారుతున్నారు. சிலர் தங்களுக்குள்ள பணத்தினாலும் ஐஸ்வர்யத்தினாலும் அவர்கள் பெருமைக்காரராய் மாற்றப்படுகிறார்கள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ అంత్య దినములలో నీకున్న జ్ఞానం వలన ఐశ్వర్యము వలన గర్వము నీలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. இந்த கடைசி நாட்களிலே உன்னுடைய ஞானத்தினால் உன்னுடைய மிகுதியான செல்வத்தினால் உனக்குள்ளே பெருமை நுழையாதபடிக்கு நீ எச்சரிக்கையாயிரு. ఇదే యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. இதே எசேக்கியேல் 28ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தை வாசிப்போம். నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்టే. ఇక్కడ కొంతమంది వారి యొక్క అందమును సౌందర్యమును చూసుకొని గర్వపడేవారు ఉన్నారు. இங்கே சிலர் தங்களுடைய அழகை பார்த்து தங்களுடைய சௌந்தரியத்தை பார்த்து அவர்கள் மனமேற்றிமை உள்ளவர்களாய் இருக்கிறார்கள். ఒక గ్రూపు వారు సౌందర్యము అందము వలన గర్వముగా ప్రవర్తించేవారు ఉన్నారు. ஒரு கூட்டத்தார் தங்களுடைய அழகினால் தங்களுடைய சௌந்தரியத்தினால் அவர்கள் பெருமை கொண்டிருக்கிறார். మరికొంతమంది వారుకున్న జ్ఞానము వలన గర్విష్ఠులుగా మారుతున్నారు. இன்னும் சிலர் அவர்களுக்குள்ளே இருக்கிற ஞானத்தினால் அவர்கள் பெருமையுள்ளவர்களாய் இருக்கிறார். మరికొంతమంది వారికున్న ఐశ్వర్యము వలన ధనము వలన గర్విష్ఠులుగా ఉంటున్నారు. இன்னும் சிலர் அவர்களுக்குள்ளே இருக்கிற ஐஸ்வர்யத்தினால் பணத்தினால் அவர்கள் பெருமை கொள்கிறார். ఇటువంటి జ్ఞానము ఐశ్వర్యము సౌందర్యము వలన గర్వము మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ஆகையால் இப்படிப்பட்ட ஞானத்தினால் ஐஸ்வர்யத்தினால் பெருமை நமக்குள்ளே நுழையாதபடிக்கு நாம் ஜாக்கிரதையா இருக்க. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి தேவனுடைய வருகை சீக்கிரமா இருக்கிறபடினால் సంఘములో ధనవంతులైన వారు మిక్కిలి జాగ్రత్త పడాలని ఉన్నది. சபையிலே ஐஸ்வர்யவான்கள் மிகவும் எச்சரிக்கையா இருக்க வேண்டும் என்று வசனம் சொல்லுகிறது. దేవుడు మీకు ఎంత ధనం ఇచ్చినప్పటికీ దానిలో ఏ మాత్రము కూడా గర్వము మీలో ప్రవేశించకూడదు. கர்த்தருக்கு எவ்வளவு ஐஸ்வர்யத்தை கொடுத்தாலும் அதற்குள்ளே உன்னுடைய மனதை வைக்க வேண்டாம். దీనిని గురించి మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం. இதை குறித்து 1 தீமோத்தேயு 6ஆம் அதிகாரம் 17ஆம் வசனம். ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. ఇహమందు
ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా ఉండాలి. இவ்வுலகத்திலே ஐஸ்வர்யவான்களா இருக்கிறவர்கள் அவர்கள் பெருமை உள்ளவர்களா இருக்கக்கூடாது. ఈ లోకములో ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు. இந்த உலகத்திலே ஐஸ்வர்யவான்களா இருக்கிறவர்கள் அவர்கள் பெருமைக்காரர்களா இருக்கக்கூடாது. ఆ ధనము అస్థిరమైన ధనములో మీరు విశ్వాసం ఉంచవద్దు. இந்த நிலையற்ற ஐஸ்வர்யத்திலே உன் நம்பிக்கையை நீ வைக்க வேண்டாம். దేవుని యందే మీరు విశ్వాసం ఉంచాలి. நீங்கள் தேவனிடத்தில் தான் விசுவாசத்தை வைக்க வேண்டும். ధనములోను ఐశ్వర్యములోను సౌందర్యములోను గర్వంతులుగా మనం మారకూడదు. இந்த பணத்தினால் ஐஸ்வர்யத்தினால் அழகினால் நாம் பெருமைக்காரராய் இருக்கக்கூடாது. ఇంకను ఈ యొక్క గర్వము అహంకారాన్ని గురించి బైబిల్లో అనేక వాక్యములున్నవి, సమయం అనుమతించడం లేదు. இன்னும் இந்த பெருமையை குறித்து வேத புஸ்தகத்திலே அநேக வசனங்கள் உண்டு, நமக்கோ நேரம் போதாது. అంత్య దినములలో అహంకారులను సంఘములో ఉన్నారని పౌలు తెలియజేస్తున్నాడు. கடைசி காலத்திலே பெருமைக்காரர்கள் சபையில் தான் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் உரைக்கிறார். కనుక గర్వం అనేది మనలో ప్రవేశించకుండా ఈ దినం మనం నేర్చుకున్న ఈ యొక్క 10-11 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. இந்த பெருமை நமக்குள்ளே நுழையாதபடிக்கு நாம் இப்பொழுது தியானித்த இந்த 10-16 காரியங்கள் நம்மிலே காணப்பட வேண்டும். కనుక అంత్యక్రీస్తు యొక్క ఆత్మ మనలోనికి ప్రవేశించకూడదు. ஆகையால் அந்த கிறிஸ்துவின் ஆவி நமக்குள்ளே பிரவேசிக்க கூடாது. అంత్యక్రీస్తు గర్వము అహంకారుడు ఎదిరించేవాడుగా ఉంటున్నాడు. இந்த அந்த கிறிஸ்து பெருமைக்காரனாய் வேட்டி உள்ளவனாய் எதிர்த்திருக்கிறவனாய் இருக்கிறார். ఈ అంత్యక్రీస్తు తన్ను తానే హెచ్చించుకునేవాడు. இந்த அந்த கிறிஸ்து என்பவன் அவன் தன்னைத்தானே உயர்த்துகிறவன். 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యానికి వచ్చినట్లయితే 2 தெசலோனிக்கேயர் 2 அதிகாரம் 4 வசனத்துக்கு வருவோம் என்றால் ఇది అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఉంటున్నది. இதுதான் அந்த கிறிஸ்துவின் ஆவியாய் இருக்கிறது. ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. దేవుడు అంత్యక్రీస్తు తన్ను తానే హెచ్చించుకునేవాడు. இந்த அந்த கிறிஸ்து தன்னைத்தானே உயர்த்துகிறவன். అంత్యక్రీస్తు యొక్క స్వభావం ఏమిటి? இந்த அந்த கிறிஸ்துவுடைய சுபாவம் என்ன? తన్ను తానే హెచ్చించుకునేవాడు. அவன் தன்னைத்தானே உயர்த்திக் கொள்கிற சுபாவம். అప్పుడు మీ యొక్క జీవితంలో ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటున్నాడో వాడు అంత్యక్రీస్తుతో సమానము. ஆகையால் உங்களுடைய ஜீவிதத்திலே யார் யார் தங்களை உயர்த்திக் கொள்கிறார்களோ அவர்கள் தான் அந்த கிறிஸ்துவின் சுபாவம் உடையவர்கள். సహోదరి సహోదరుడా, తన్ను తాను ఎవరైతే హెచ్చించుకుంటున్నారో వారు అంత్యక్రీస్తు యొక్క సంతానముగా పిలువబడుతున్నారు. சகோதரனே சகோதரியே, யார் யார் தங்கள் ஜீவிதத்திலே தன்னைத்தான் உயர்த்திக் கொள்கிறார்களோ அவர்கள் தான் அந்த கிறிஸ்து. కనుక అహంకారులు గర్విష్ఠులు అంత్యక్రీస్తు యొక్క జనమైంటున్నారు. ஆகையால் அகந்தைக்காரர்கள் பெருமைக்காரர்கள் இந்த அந்த கிறிஸ்துவின் சந்ததியா இருக்கிறார். దేవుడు ఎంతగా మనం ఆశీర్వదించినా సరే మనం హెచ్చించుకోకూడదు. நாம் தேவன் நம்மை எவ்வளவோ ஆசீர்வதித்தாலும் நம்மை நாமே உயர்த்தக்கூடாது. జ్ఞానములోను సౌందర్యములోను ధనములోను విద్యలోను అనేక కార్యాలలో మనమే తగ్గించుకోవాలి. ஞானத்திலும் அழகிலும் வியாபாரத்திலும் நம்மை நாமே உயர்த்திக் கொள்ளக்கூடாது. కనుక అంత్యక్రీస్తు యొక్క స్వభావం ఏమిటంటే తన్ను తాను హెచ్చించుకోవడం. இந்த அந்த கிறிஸ்துவின் சுபாவம் என்றால் தன்னைத்தானே உயர்த்துவது. తన్ను తాను హెచ్చించుకునేది అంత్యక్రీస్తు స్వభావం అని దశలోని రాసిన పత్రిక 2:4 మనం చదివి ఉన్నాము. தன்னைத்தானே உயர்த்திக் கொள்வதுதான் அந்த கிறிஸ்துவின் சுபாவம் என்று 2 தெசலோனிக்கேயர் 2 அதிகாரம் 4 வசனத்தில் பார்த்தோம். కానీ క్రీస్తు స్వభావం తన్ను తాను తగ్గించుకోవడమే క్రీస్తు స్వభావం. ஆனால் கிறிஸ்துவின் சுபாவம் தன்னைத்தானே தாழ்த்திக் கொள்கிற சுபாவம். అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8లో ఉన్నది. క్రీస్తు శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపాడు. அந்த கிறிஸ்துவின் தாழ்மை குறித்து பிலிப்பியர் 2 அதிகாரம் 8 வசனத்திலே அவர் சிலுவையின் மரண பர்யந்தமும் கீழ்ப்படிந்தவராகி தம்மை தாமே தாழ்த்தினார். మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు స్వభావం శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. இந்த கிறிஸ்துவின் சுபாவம் அவர் சிலுவையின் மரண பர்யந்தம் தம்மை தாமே தாழ்த்தினார். తన్ను తాను తగ్గించుకోవడం ఇది క్రీస్తు స్వభావము. தன்னைத்தானே தாழ்த்திக் கொள்வது இது கிறிஸ்துவின் சுபாவம். తన్ను తాను ఎవరైతే హెచ్చించుకుంటున్నారో అది అంత్యక్రీస్తు స్వభావం. தன்னைத்தானே யார் யார் உயர்த்திக் கொள்கிறார்களோ அது அந்த கிறிஸ்துவின் சுபாவம். దేవుడు అంత్య దినాలలో
అహంకారులను ఎదిరిస్తున్నాడు. தேவன் இந்த கடைசி காலத்திலே பெருமை உள்ளவர்களுக்கு எதிர்த்திருக்கிறார். అనగా అహంకారులుగా మనకి జీవితంలో మనం కనబడకూడదు. ஆகையால் பெருமைக்காரர்களாய் நம்முடைய జీవితంలో காணப்படக்கூடாது. యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வருகிறார். అంత్య దినాలలో ఇటువంటి స్వభావము దేవుని బిడ్డలో కనబడకూడదు. கடைசி காலத்திலே இந்த சுபாவங்கள் தேவனுடைய பிள்ளைகளிலே காணப்படலாம். అటువంటి స్వభావం కలిగిన జనులను దేవుడు ఎదిరిస్తున్నాడు. அப்படிப்பட்ட சுபாவமுள்ள ஜனங்களை தேவன் எதிர்க்கிறார். కనుక ఆ స్వభావములోని విడుదల పొందుటకు ప్రభు మనకు సహాయం చేయగా. ஆகையால் அந்த சுபாவங்களிலிருந்து விடுதலை பெற தேவன் நமக்கு உதவி செய்வார். అసూయ ద్వేషముల అహంభావం అవివేకము అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదివా. అసూయ ద్వేషముల అహంభావం అవివేకము అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదివా. దయింపచేయుము ప్రాణాత్మ దేహముల బలిగా అర్పించితిని అగ్ని జ్వాలగా మార్చుదివా. దయింపచేయుము ప్రాణాత్మ దేహముల బలిగా అర్పించితిని అగ్ని జ్వాలగా మార్చుదివా. అసూయ ద్వేషముల అహంభావం అవివేకము అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదివా. 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 అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదివా. అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదివా. అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదివా. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక 2 నిమిషములు అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ஒரு 2 நிமிஷம் எல்லாரும் முழங்கால் நிற்போம். ఈ దినాలలో అహంకారులను గురించి గర్విష్ఠులను గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. இந்நாளிலே பெருமைக்காரர்களை குறித்து அகந்தைக்காரர்களை குறித்து தேவன் நம்மோடு பேசினார். అంత్య దినములలో దేవునికి జనులలో ఇటువంటి స్వభావములు ఉంటున్నవని ఆత్మైన వారు మనతో మాట్లాడి ఉన్నారు. கடைசி காலத்திலே தேவனுடைய ஜனங்களுக்குள்ளே இப்படிப்பட்ட சுபாவம் காணப்படுகிறது என்று கர்த்தர் நம்மோடு பேசினார். ఈ యొక్క అహంకారులు వారు అంత్యక్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారు. இந்த பெருமைக்காரர்கள் இவர்கள் அந்த கிறிஸ்துவின் ஆவியை உடையவர்கள் தான். కానీ క్రీస్తు ఆత్మ అది కాదు. கிறிஸ்துவின் ஆவி அப்படிப்பட்டது. క్రీస్తు యొక్క స్వభావం అది కాదు. கிறிஸ்துவின் சுபாவமும் அப்படிப்பட்டதல்ல. నేను సాత్వికుడను దీన మనసు గలవాడునని ప్రభు చెబుతున్నాడు. நான் சாந்தமும் மனத்தாழ்மையுமா இருக்கிறேன் என்று கர்த்தர் சொல்லுகிறார். కానీ దేవుడు అహంకారులను ఎదిరింపబోతున్నాడు. தேவன் பரிவுகளுக்கு எதிர்த்து நிற்க போகிறார். ఈ యొక్క అహంకారులు గర్విష్ఠులు ఎవరు? దేవుని యొక్క వాక్యములో మనము తేటగా విని ఉన్నాము. இந்த அகந்தைக்காரர்கள் பெருமைக்காரர்கள் குறித்து தேவ வசனத்திலிருந்து நாம் தெளிவாக பார்த்தோம். దేవుని యొద్ద నుండి మేలులు పొంది దానికి తగిన విధముగా మనం నడుచుకోకపోవడమే గర్విష్ఠులము అని మనం విని ఉన్నాము. தேவனிடத்தில் நாம் நன்மைகளை பற்றி அதற்கு ஏற்றவண்ணமாக நாம் நடந்து கொள்ளாத போது நாம் தான் பெருமைக்காரர்கள் என்று கண்டோம். దేవుడు నియమించిన ప్రవక్తల మాటను ఎప్పుడైతే మనం వినలేదో అప్పుడు గర్వము మనలో ప్రవేశించిందని మనం విని ఉన్నాము. தேவனுடைய தீர்க்கதரிசிகள் சொன்ன வார்த்தைக்கு நாம் எப்பொழுது எதிர்த்து இருக்கிறோமோ அப்பொழுது நாம் தான் இந்த பெருமைக்காரர்கள் என்று கண்டோம். మనం అధికంగా ఎప్పుడైతే కోపపడుతున్నామో అప్పుడు గర్వము మనలో ఉన్నదని మనం విని ఉన్నాము. நாம் எப்பொழுது கோபப்படுகிறோமோ அதிகமாக கோபப்படுகிறோமோ அப்பொழுது நமக்குள்ளே இந்த பெருமை இருக்கிறது என்று நாம் பார்த்தோம். గర్విష్ఠులకి పరలోక రాజ్యము లేదని మనం విన్నాము. பெருமைக்காரர்களுக்கு பரலோக ராஜ்யம் இல்லை என்று நாம் கேட்டோம். దేవుని వాక్యమును
క్రమం ప్రకారంగా కాకుండా తప్పైన రీతిలో మనకు అనుకూలంగా మార్చుకొని జీవించడమే గర్వమని మనం విని ఉన్నాము. தேவனுடைய வசனத்தை உள்ளவனமாக ஏற்றுக்கொள்ளாமல் தமக்கு ஏற்றவனமாக திரித்து நடக்கிறவர்கள் தான் பெருமைக்காரன் என்று கண்டோம். మన పైన ఉన్న నాయకులు, ప్రవక్తలు వారు మనను గద్దించినప్పుడు వారు గద్దింపును మనము లోబడ